రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 సంవత్సరంలో 3,24,234 కోట్ల భారీ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇదంతా కూడా ప్రయోజనాల కోసం సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పథకాలను కూడా ఇందులో ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కొత్తగా ఈ సంవత్సరం అమలు చేయబోతున్నట్టుగా బడ్జెట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అలాంటి కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అయితే గతంలో కొంత ఊహించినట్టుగా పెన్షన్ల పెంపు, అదేవిధంగా విద్యార్థినులకు స్కూటర్ల వంటి ఆశించినప్పటికీ బడ్జెట్లో ప్రస్తావన రాలేదు. మొత్తం మీద ఒక విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. బీఆర్ఎస్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. చెవుల్లో పువ్వులు పెట్టుకొని అసెంబ్లీ నుంచి బైకట్ చేసింది. మొత్తం మీద బడ్జెట్ ఏ విధంగా ఉంది, సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే ఇందులో రానున్నటువంటి సంవత్సరంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, రాష్ట్రాన్ని ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అదేవిధంగా డాక్టర్ అంద సత్యం గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు. జానయ్య గారు, మీరు చెప్పండి, బడ్జెట్ ఏ విధంగా ఉంది? రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందా? ఈ బడ్జెట్ను మొత్తం మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? ఓవరాల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్ ప్రసంగం విన్న తర్వాత మనకు ఒక స్పష్టత ఏమిటంటే, మనకున్న పరిమితమైన ఆర్థిక వనరులు, ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చే వివిధ రకాల ఆదాయ రూపంలో వచ్చే దాదాపు 2,35,000 కోట్లు, ప్రతి రూపాయిని ఆచితూచి అలొకేట్ చేసినట్టుగా మనకు స్పష్టత కనిపిస్తుంది. బట్టి విక్రమార్క గారు దీన్ని అంటే ఈ వనరుల కొరతను దృష్టిలో పెట్టుకొని, అంటే పరిమితమైన వనరులు, కొరత అంటానికి లేదు, పరిమితమైన వనరులని ఏ విధంగా ఈ 2047 లక్ష సాధనకు అలొకేట్ చేయాలి, కేటాయింపులు చేయాలనేది దృష్టిలో పెట్టినప్పుడు మన లక్ష్యం గొప్పది, చాలా పెద్దది, వనరులు పరిమితం. సో ఈ పరిమితమైన వనరులని చాలా జాగ్రత్తగా ఇప్పుడు సంక్షేమానికి, అభివృద్ధికి, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, వీరు అన్ని క్రోడీకరించి మ్యాప్ చేసినప్పుడు ప్రతి రూపాయిని ఆచితూచి పెట్టినట్టుగా మనకు స్పష్టత కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఒక అంటే జాగ్రత్త అనే దీంట్లో ఒక ఎంత జాగ్రత్త పడ్డారు అంటే విశ్చలవిడి తరానికి కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టడం కానీ, కొన్ని రంగాలకు గతంలో చూసాం, కొన్ని సంవత్సరాల క్రితం అవసరం లేకున్నా కొన్ని రంగాలకు విపరీతంగా పెట్టడం, కొన్ని వేరు ఒక హిడెన్ ఎజెండాతోని ప్రాముఖ్యత గల రంగాలకు తగ్గించడం, అలా జరిగేది గతంలో. ఎందుకంటే గత 20-25 సంవత్సరాల నుంచి నేను బడ్జెట్ని క్లోజ్గా ఇటు కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ నేను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నాను. కాబట్టి ఈసారి గతంలో కూడా ఇలాగే చేశారు. ఈసారి మరీ జాగ్రత్తగా ఈ వనరులని అలొకేట్ చేయడంలో చాలా జాగ్రత్త పడ్డారు. ఇది బట్టి విక్రమార్క గారి యొక్క నైపుణ్యం కావచ్చు, వారి యొక్క అనుభవాన్ని మనకు స్పష్టత కనిపిస్తున్నది. ఇక ఓవరాల్ గా ప్రాధాన్యతలు ఏ విధంగా కనిపించాయి ఇందులో? ప్రభుత్వ ప్రాధాన్యతలు మనకు 2047 విజన్, ఓవరాల్ విజన్ కు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి సంక్షేమం. మీరు చూసినట్లయితే ఎస్సీ సంక్షేమానికి, ఎస్టీ సంక్షేమానికి, బీసీ సంక్షేమానికి సో ఒక బ్యాలెన్స్ చేస్తూ ఆయా రంగాలకు ఒక పెద్దపీట వేయటం అనేది ఒకటి. వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్లో మనకు ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కానీ, మెట్రో డెవలప్మెంట్ కోసం కానీ, సో ఇవన్నీ మనం రేడియల్ రోడ్స్, RRR దాని కనెక్టింగ్ టు ORR తో కనెక్ట్ చేయడం కానీ, వీటన్నిటిని మనం చూసేదంటే ఒకవైపు లాంగ్ రన్ డెవలప్మెంట్, ఎందుకంటే ఉపాధి కల్పన కేవలం ఓవరాల్ అభివృద్ధితో వస్తుంది. సంక్షేమం అనేది ఇప్పుడు ఎవరైతే అన్ప్రివిలేజ్డ్, సో సమాజాన్ని ఒక హ్యాపీ మూడ్లో పెట్టాలి, ఇబ్బంది లేకుండా చూడాలి అనేది సంక్షేమం యొక్క రంగం. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ ఈ బడ్జెట్ మనకు ఒక స్పష్టత అనేది ఇస్తున్నది. దీన్ని ఓవరాల్ విజన్కి అనుకూలంగా ఉన్నది. 2047 విజన్ కూడా అలాగే ఉంటుంది మనకు. సో ఆ యాంగిల్ చూసినప్పుడు ఐ థింక్ బట్టి విక్రమార్క గారు 100% సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు.
ఓకే, సత్యం గారు, అంటే సార్ అన్నట్టుగా ఈ పరిమిత వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అంకెలు కూర్పు చేసినట్టుగా జానయ్య గారు చెప్తున్నారు. అయితే మీకు ఎలా అనిపిస్తుంది వాస్తవికతకు అనుగుణంగా, అంటే మనకున్నటువంటి ఆదాయ వనరులు, అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు, గతంలో ఇచ్చిన హామీలు, వీటన్నింటినీ ప్రతిబింబిస్తూ వాస్తవానికి దగ్గరలో వాస్తవాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందా? మీరు ఎలా విశ్లేషిస్తారు? ముందుగా అతి అంచనాకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎక్కువ వ్యయం చూపెట్టి 3,30,000 కోట్లు 40,000 కోట్లు అని అతి అంచనాకు పోకుండా 3,24,000 కోట్లు, ఇట్ ఈస్ అరౌండ్ 6.5% ఇంక్రీజ్మెంట్. సాధారణంగా ఒక ఎకనామిక్ స్టూడెంట్ గత 25 ఏళ్లుగా మనం చూస్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ 5% ఉంటే బడ్జెట్ అవుట్లే 10% పెంచుతారు. ఒక 5% న్యూట్రల్ అవుతుంది ఇన్ఫ్లేషన్, ఇంకో 5% మార్జినల్ ఇంక్రీజ్ ఉంటుంది అవుట్లేలో, సెంట్రల్ అయినా స్టేట్ బడ్జెట్లు అయినా. ఇప్పుడు అరౌండ్ దేశంలో 3% ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి అరౌండ్ 6.5% వాళ్ళ స్టేట్ బడ్జెట్ అవుట్లే ఇంక్రీజ్ అయింది. గత సంవత్సరం 3,04,000 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు 3,24,000 కోట్లు, అంటే అదనంగా 20,000 కోట్లు, అంటే 6.5% ఇంక్రీజ్ ఉంది. అరౌండ్ 3% ఇన్ఫ్లేషన్ ఉంది. ఆ మేరకు వాస్తవానికి దగ్గరగా ప్రవేశపెట్టారు అతి అంచనాలు పోకుండా. ఇది మొదటి అంశం. తర్వాత రెండో అంశం, మూలధన వ్యయాన్ని మనం ఎప్పుడైనా చూసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్నే మొదట ప్రాధాన్యత ఇస్తాం. గత బడ్జెట్లో 36,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఈసారి 47,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతిపాదించారు. 47,000 కోట్ల గతంలో బడ్జెట్లు అంతకుముందు కూడా 24-25లో 33,000 కోట్లు ప్రతిపాదిస్తే 33,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ బడ్జెట్లో 36,000 కోట్లు చేశారు. ఇప్పుడు 47,000 కోట్లు ఇచ్చారు. కాబట్టి వాటిని కనుక మనం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయగలిగితే స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, ఆదాయం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం ఏంటంటే అప్పులు చేసే విషయంలో మన జిఎస్డిపి దరిదాపు 17.8 లక్షల కోట్లు అంచనా వేశారు ఇప్పుడు ఈ బడ్జెట్లో, అంటే అరౌండ్ 18 లక్షల కోట్లు. మనకున్న FRBM యాక్ట్ ప్రకారం 3.5 కన్నా పెంచడానికి వీల్లేదు. కాబట్టి మనకు కూడా అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా 64,000 కోట్లకే ఉంటుంది. కాబట్టి దాని ఇష్టానుసారం అప్పులు చేసి బడ్జెట్ వాల్యూమ్ పెంచి చూపెట్టవచ్చు. అది కూడా లేకుండా వాస్తవానికి దగ్గరగా అంచనా వేశారు. మరొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు దరిదాపు పన్నుల వాటా 29,000, గ్రాంట్లు ఒక 22,000 కోట్లు అంచనా వేశారు. గత బడ్జెట్లో వేసిన అంచనా మేరకు వచ్చినాయి. అంచనా తప్పితే, ఎందుకంటే బీఆర్ఎస్ ఆఖరి సంవత్సరం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర సహాయం 40,000 కోట్లు అంచనా వేస్తే 11,000 కోట్లు వచ్చినాయి. కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కానీ సహాయం కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అవి కూడా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇలా మనకు వాల్యూమ్ పెంచడానికి 3 మార్గాలు: రాష్ట్ర ఆదాయం పెరగటం, అప్పులు ఎక్కువ చేయటం, లేదా కేంద్రం చేసే సహాయం ఎక్కువ ఉండటం. ఈ 3 కూడా వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి 3,24,000 కోట్లని ఎక్కువ ఖర్చు చేసే అవకాశం, అంటే 90-95% ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రగతిలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇది మిడిల్ ఆఫ్ ది ఇయర్, 5 ఏళ్లకు ఎన్నికైతే జరుగుతుంటే 4వ ఏట 5వ ఏట 4వ ఏట వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ పోతారు, 5వ ఏట ఎలక్షన్ల ముందల ఉచితాలకు ఎక్కువ కేటాయింపులు పోతాయి. ఇది 3rd ఇయర్ కాబట్టి ఇటు డెవలప్మెంట్కు అటు వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా బ్యాలెన్స్ పాటిస్తూ ఇవాళ కేటాయించారు. అయితే మార్జినల్ ఇంక్రీజే కాబట్టి 20,000 కోట్లే కాబట్టి ఏ శాఖకైనా కేటాయింపులు 100 కోట్లనే మార్పు ఉంది, ఒక 2-3 శాఖలకు తప్ప. నెక్స్ట్ రౌండ్ చెప్తా ఏమిటి అట్లా అనేది. ఓకే రియాజ్ గారు, అంటే ఈ విషయంలో అంటే సంక్షేమానికి అభివృద్ధికి మధ్య బ్యాలెన్స్ ఏ విధంగా చేశారు? ఎక్కువ ప్రాధాన్యత అంటే సంక్షేమ రంగానికి ముఖ్యంగా ఎలాంటి కేటాయింపులు ఇందులో ఉన్నాయి? షారి గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరందరూ కూడా నమస్కారం. అంటే ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక సంక్షోభం వైపు నడుస్తున్న వేళలో ఈ బడ్జెట్ ప్రధానంగా సంక్షేమ రంగం నుంచి తన పాత్రను ఎక్కడ కూడా విస్మరించినట్టుగా కనిపించట్లేదు. సత్యం గారు చాలా ప్రాక్టికల్గా విశ్లేషణ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే సహజంగా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మధ్య బాగా వ్యత్యాసం కనబడతా ఉంటుంది. ఆ వ్యత్యాసం బాగా పెరిగినప్పుడు ఏమైతా ఉంటుందంటే అది సహజంగానే లోడ్ బడ్జెట్కి దారి తీస్తూ ఉంటుంది. ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా బడ్జెట్లో కనబడతా ఉంటుంది. పెద్దగా ఎగ్జాగరేషన్స్తో కూడుకున్న హామీలు ఈసారి ఏమి ఇవ్వలేదు. ఒక్కటే కొత్త హామీ మనకి ఏం కనబడతా ఉందంటే
ఇందిరమ్మకు సంబంధించిన బీమా పథకాన్ని ఒకటి తీసుకొచ్చారు. అంటే జనరల్గా బీమా యోజన తీసుకొచ్చి కుటుంబ యజమానికి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా 5 లక్షల రూపాయలు సహాయం చేస్తున్న ఒక వాగ్దానం మాత్రం బలంగా కనబడింది. అట్లాగే పాత స్కీమ్స్ ఎక్కడ కోత పెట్టడానికి కనబడలేదు, లిటిల్ బిట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంది. అది అన్నిటికన్నా మనం ఈ బడ్జెట్లో ఆహ్వానించదగ్గ అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ ప్రయారిటీ గ్రామీణాభివృద్ధికి, పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎక్కువ కేటాయింపులు చేసినట్టుగా మనం చూసాం. దాంతో విద్య కూడా ఈసారి విద్యా మానవ వనరులను కలిపి మనకి పంచాయతీ సిస్టమ్ తర్వాత ఎక్కువ వనరులు 26,000 ఇటువైపు వచ్చాయి. అట్లాగే గృహ నిర్మాణాన్ని, ఇందిరమ్మ ఇండ్లను సేమ్ గవర్నమెంట్ అదే స్పిరిట్తో నడిపిస్తున్నట్టు కనబడతా ఉన్నది. నీటిపారుదల రంగానికి కూడా 22,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఓవరాల్గా మనకి ఏం కనబడతా ఉందంటే బాగా ఎగ్జార్వేషన్స్ లేకుండా లేదా ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసి ప్రజలకి అరచేతిలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని సృష్టించేలాగా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపాడే ప్రయత్నం కనబడింది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే జీడిపికి సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు ఆల్ ఇండియా జీడిపి రేషియోలో చూసినప్పుడు వాళ్ళకన్నా 2.7 ఎక్కువగా తెలంగాణలో ఉంది. అట్లాగే పెర్ క్యాపిటల్ ఇన్కమే ప్రజలకు సంబంధించిన మనకి ఇన్కమ్ విధానం సూచిస్తూ ఉంటుంది. అది ఇప్పటికే కేంద్రంతో కంపేర్ చేస్తే అంటే నేషనల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే మన దగ్గర 1.9 ఎక్కువనే ఉంది. దాన్ని కాపాడే ప్రయత్నం ఇక్కడ కనబడుతుంది. అయితే ఈసారి ఏంటంటే కొంచెం హైదరాబాద్కు సంబంధించిన డెవలప్మెంట్ మీద కొంచెం ఈసారి నిధులు పెరిగినట్టు కనబడ్డాయి. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల మీద కొన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్లో 1,000 కోట్ల నిధుల కేటాయింపు ఏదైతుందో అసలు. అట్లాగే మైలా యూనివర్సిటీ, చాకలి ఎల్లమ్మ మైలా యూనివర్సిటీకి డైరెక్ట్గా బడ్జెట్లోనే 500 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అట్లాగే మనకి ఈసారి సీఎంకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా పెంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఏదైతే విద్య మీద మేము ఫోకస్ చేస్తున్నాం అన్న విషయాన్ని అంకెల రూపంలో చూపెట్టింది. అయితే వారి ఉపన్యాసంలో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే బట్టి విక్రమార్క గారు, మా అధికారాన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాం కాబట్టి అంబేద్కర్, మహాత్మా గాంధీ అట్లాగే కలాం గారికి సంబంధించిన స్వప్నాలను సాకారం చేసే క్రమంలోనే ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఓవరాల్గా మనం ఈ బడ్జెట్ చూసినప్పుడు ఏమైందంటే బాగా మిరాకిల్స్ లాగా ఈ బడ్జెట్ కనబడదు, కానీ గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా ఉంది. గతానికి సంబంధించిన ఏ డెవలప్మెంట్ అంశాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ వెనుకపోకుండా వాటిని కాపాడే రీతిలోనే ఇది చేసే ప్రయత్నం చేసింది. తర్వాత ఓవరాల్గా లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే కేటాయింపులకు సంబంధించిన శాఖల్లో ఈసారి పంచాయతీరాజ్ శాఖకు కేటాయింపులు కొంచెం పెరిగాయి, విద్యాశాఖకు కూడా కొంచెం కేటాయింపులు పెరిగాయి. అట్లాగే బీసీ వెల్ఫేర్కి 12,000 పైగా కేటాయింపు చేశారు. దాని తర్వాత ప్రాధాన్యత ఎస్సీ వెల్ఫేర్కి, దాని తర్వాత ఎస్టీ వెల్ఫేర్కి, మైనార్టీ వెల్ఫేర్కి గతంతో పోలిస్తే కొన్ని 100 సంఖ్యలో పెరిగాయి. అంటే ఓవరాల్గా మనము గతానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని నిదానంగా ప్రశాంతంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేసుకుంటూ 2047లో ఏదైతే 3 ట్రిలియన్ ఎకానమీ ఏదైతుందో దానికి సంబంధించిన దిశగానే దీన్ని తీర్చిదిద్దేట్టుగా ఉన్నాయి. కొంచెం హైదరాబాద్ అభివృద్ధి మీద ఈసారి ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది అర్బన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే. ఎస్ సార్, ఓకే జానయ్య గారు, వ్యవసాయ రంగానికి ఏ విధంగా ప్రాధాన్యత కానీ పెద్దపీట కానీ వేసినట్టుగా వేస్తుందా? ఇప్పటికే రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలతో రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక భరోసాని ఇచ్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా సన్నబిడ్లకు బోనస్, ఇవన్నీ కూడా రైతులకు ఏ విధంగా వారు జీవన ప్రమాణాలను, వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి ఇవన్నీ కూడా ఏ విధంగా దోహదపడుతున్నాయి? ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి? సుమారు మొత్తం బడ్జెట్లో దాదాపు 8% వ్యవసాయము, రైతు సంక్షేమానికి కేటాయించడం అనేది ఒక గుడ్ న్యూస్. అందులో దాదాపు 23,000 కోట్లు అటు ఇటుగా మేజర్గా ముఖ్యమంత్రి గారి గత సంవత్సరం ఏదైతే సంవత్సరానికి 10,000 నుండి 12,000 ఎకరానికి రైతు భరోసా కింద ఇస్తున్నారో దానికి సుమారుగా 17,000-18,000 కోట్లు పోతున్నాయి. రిమైనింగ్ 5,000 నుంచి 6,000 కోట్లు అంటే గతంలో ఎప్పుడు లేదు. మీరు 2014-15 నుంచి చూసుకుంటే బేసిక్గా 90-95% పైగా ఈ రైతు బంధు వచ్చిన కాడి నుంచి రైతు బంధుగా ఉండేది, మిగతా వాటి మీద పెద్ద ఫోకస్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మనకు స్పష్టత ఏంటంటే ఈ సెంట్రల్ స్కీమ్స్ మనము వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40%, కొన్నిట్లో 60% ఇచ్చినప్పుడు ఆ రిమైనింగ్ కేంద్రం నుంచి వచ్చేది. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నందుకు దాదాపుగా 1,000 కోట్లకు పైగా రాష్ట్ర వాటాగా ఇందులో కేటాయించడం అనేది దట్ ఇస్ ఒక బెస్ట్ ఇండికేషన్. ఎందుకంటే ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, రైతులకు ఇంకా మనకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా ఈ రైతు బీమా కోసము ఈ కార్యక్రమాలన్నీ గతంలో ఎట్లుండేదంటే ఒక రైతు భరోసా ఇచ్చేసి, అంటే గతం రైతు బంధు అనేది, సో తర్వాత పెద్ద ఫోకస్ ఉండేది కాదు.
ఇప్పుడు మనకు వేరే వ్యవసాయ అభివృద్ధికి జస్ట్ ఒక ప్రత్యక్షమైన ఆర్థిక సహాయమే కాదు, సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలతో పాటు ఇతర అవసరాలు ఉండేవి కావు. ఇప్పుడు అందులో దాదాపు 4-5 వేల కోట్ల వరకు ఆ అవసరాలకు పెట్టడం అనేది ఈ స్పెషాలిటీ ఆఫ్ దిస్ బడ్జెట్ అగ్రికల్చర్లో. సో బట్ అగ్రికల్చర్లో ఎంత కేటాయించినా ఎంత పెట్టినా వ్యవసాయ రంగంలో దాదాపుగా 70 లక్షల మంది రైతాంగం, 56% జనాభా, దేశానికి రాష్ట్రానికి ఆహార భద్రత కల్పిస్తున్న పెద్ద గొప్ప రంగం ఎంత కేటాయించినా తక్కువనే. వాస్తవానికి ఇంకా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ప్రజెంట్ అగ్రికల్చర్ అవసరాలు, రైతుల అవసరాలు చూస్తే 23,000 కోట్లు సరిపోదు. కానీ మీకు ముందే చెప్పాను గతంలో, మనకున్న పరిమితమైన ఆర్థిక వనరులని అతి జాగ్రత్తగా ఈ కేటాయింపులలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఈ 23,000 కోట్లు ఒకందుకు మంచి అమౌంట్ అని మనం చెప్పుకోవచ్చు, మంచి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు భరోసాతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఒక మంచి వెసులుబాటు మాత్రం కల్పించారు. ఇది మనకు స్పష్టంగా అంకెల రూపంలో మనకు కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే సత్యం గారు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా పెద్దగా మారలేదు, అంటే కొంత సుమారు 24,000 కోట్లు పెరిగింది. పాత పథకాలన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు, ఆదాయంలో పెద్దగా మార్పు లేదు. ఇవి ఇలా ఉండగానే కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ కుటుంబ బీమా వంటి పథకాలను పెట్టారు. వీటికి ఆదాయం ఏ విధంగా సమీకరిస్తారు? ఇది ఇప్పుడు ఇన్సూరెన్స్ పథకానికి పెద్ద ఖర్చే ఉండదు, కేవలం వాళ్ళ మీద ప్రీమియం పే చేయటం తప్ప 100 కోట్లు దానికి పెద్ద ఖర్చే ఉండదు. అట్లాగే ఇంటర్మీడియట్ భోజన పథకం కూడా బహుశా మరి ఆ విద్యాశాఖ బడ్జెట్ 3,000 కోట్లు పెరిగింది. గతంలో 23,000 కోట్లు ఉండేది. 19,000 కోట్ల ప్రాథమిక విద్య, 4,000 కోట్లు సుమారు ఉన్నత విద్యకు ఉండేది. ఇప్పుడు ఉన్నత విద్యకు 5,200 కోట్లు, ప్రాథమిక విద్యకు 19 నుంచి 21,000 కోట్లకు పెరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం అనేటువంటిది డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గుద్ది. తర్వాత ప్రభుత్వ కళాశాల, ఇంటర్ కళాశాలలో స్ట్రెంత్ కూడా పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏదేమైనా హైయర్ ఎడ్యుకేషన్కి ఇది సరిపోదు, కాబట్టి ఇదొక అవకాశం. తర్వాత మిగతావి చూస్తే మనకు మార్జినల్ ఇంక్రీజ్ లేదా మార్జినల్ డిక్రీజ్ ఉంది. బాగా అబ్సర్వ్ అలొకేషన్ దేనికి ఉందంటే, గతంలో యువజన శాఖకు 1,200 కోట్లు ఉండేది. ఇప్పుడు రాజీవ్ వికాసం పేరు మీద 6,000 కోట్లు కేటాయించారు. 1,000 కోట్ల నుంచి 6,000 కోట్లకు పెంచారు. 5,000 కోట్ల పెంపు. నువ్వు 30 హెడ్స్ తీసుకుంటే ఏ హెడ్ మీద ఇంత కేటాయింపు లేదు. కాబట్టి రేపు రానున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కు దీన్ని ఏ రకంగా స్కిల్ యూనివర్సిటీ, తర్వాత స్కిల్స్ నేర్పటం, తర్వాత ఇతర హ్యూమన్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఖర్చు చేయటం, ఏ విధంగా చేసినా యూత్ని స్కిల్డ్ యూత్గా తయారు చేయడానికి ఇది బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక మార్జినల్ ఇంక్రీజ్మెంట్ ఏమిటంటే, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కు 31,000 క్రోర్స్ లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 33,000 క్రోర్స్ పెంచారు. అంటే 2,000 కోట్లు అదనంగా పెంచారు. అట్లాగే గ్రామీణ రోడ్లకు కూడా 2,000 కోట్లు పెంచారు. మార్జినల్ ఇంక్రీజ్మెంట్ ఆ విధంగా ఉంది. పెంచినా తగ్గించిన వ్యవసాయం ఉంది. 23,000 గతం ఉంది, ఇప్పుడు 23,000 కోట్లే. గతంలో ఇరిగేషన్ 23,000 కోట్లు ఉంది, ఇప్పుడు 22,000 కోట్ల చిల్లర ఉంది. అట్లాగే గతంలో బీసీ వెల్ఫేర్ 12,000 కోట్లు ఉంటే ఇప్పుడు 12,000 కోట్లే. గతంలో ఎస్సీ వెల్ఫేర్కు 11,000 కోట్లు అయితే ఈ సంవత్సరం 11,000 కోట్లే. ఎస్టీ వెల్ఫేర్కు గతంలో 7,000 కోట్లు అయితే ఈ సంవత్సరం 7,000 కోట్లే. మైనారిటీ వెల్ఫేర్కు గతంలో 3,500 కోట్లు అయితే ఇప్పుడు కూడా 3,500 కోట్లు. కొన్ని 100 కోట్ల తేడా. అంటే మిగతా అన్ని హెడ్స్ కూడా మార్జినల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు ఇట్లా కావచ్చు. కాబట్టి పెద్దగా ఏ శాఖకు రిస్క్ తీసుకోలేదు, తగ్గించలేదు. ఇది నడుస్తున్నటువంటిది. కానీ ఇంక్రీజ్ అయినటువంటి 20,000 కోట్ల బడ్జెట్ని ఈ విధంగా ఒక 4-5 హెడ్స్కు కొంతమేరకు పెంచి చూపెట్టారు. ఏదేమైనా అసలైన బడ్జెట్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఇంపార్టెంట్ కాదు. 2,03,24,000 వాల్యూమ్, కానీ రేపు వాస్తవిక వ్యయం ఎంత అనేటువంటిది ప్రధానం. ఉదాహరణకు 24-25లో 2,90,000 కోట్లు ఖర్చు పెడితే వాస్తవిక వ్యయం 2,66,000 కోట్లు అయింది 24-25లో. అంటే అనుకున్న దానికన్నా 26,000 కోట్లు ఖర్చు చేశారు. కాబట్టి ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్కు నేను ఇంతకుముందు మొదటి మాట చెప్పా, వాస్తవిక అంచనాలకు దగ్గర ఉందని. కాబట్టి అలా దగ్గర ఉంది కాబట్టి ఒక 95% ఖర్చు పెట్టారనుకోండి, అప్పుడు అన్ని శాఖల్లోనూ జీవితంలోనూ కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి, ఈ సంవత్సరం స్టేట్ బడ్జెట్కి ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే
గతంలో రుణమాఫీ 21,000 కోట్ల భారం పడింది. ఇప్పుడు ఆ 21,000 కోట్ల భారం లేదు, రుణమాఫీ లేదు. కాబట్టి లిబరల్గా అన్ని శాఖలకు కూడా నిధులు కేటాయించి అమలు చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు భరోసా అనేది ఇట్స్ నాట్ ఏ ఉచిత పథకం, ఇట్స్ ఏ ప్రొడక్టివ్ ప్రోగ్రామ్. ఇవాళ మనకు నీటి వనరులు ఎక్కువ లభిస్తే అట్లా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతో రైతులకు బర్డన్ లేకుండా, భారం లేకుండా ఇవాళ వ్యవసాయ ఉత్పత్తి చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడ లేదు, అమెరికాలో మాత్రమే రైతుకు ఖర్చు ఒక 50% భరిస్తారు, ఎగుమతులు చేసేదానికి సబ్సిడీ ఇస్తారు. అది రిచెస్ట్ కంట్రీ, $31 ట్రిలియన్ ఎకానమీ. మన చిన్న ఎకానమీలో ఏ రాష్ట్రం చేయకపోయినా మన రాష్ట్రం గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టింది బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదనంగా ఇంకో 1000 ఇచ్చి సంవత్సరానికి 12,000 వేస్తుంటే ఇది రైతు దరిదాపు 18,000 కోట్ల భారం అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. రెండోది వ్యవసాయానికి 23,000 కోట్లు, ఇరిగేషన్కి 22,000 కోట్లు, తర్వాత ఇతర మేనేజ్మెంట్స్ కూడా కొన్ని వేల కోట్లు, దాదాపు వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధికి లేదా అభివృద్ధికి ఈ విధంగా కేటాయించడం వల్ల 56% మంది వాళ్ళ ఉపాధి లభించేది వ్యవసాయ రంగమే, 17% కాంట్రిబ్యూట్ చేసేది వ్యవసాయ రంగమే. కాబట్టి ఈ కేటాయింపులు బాగున్నాయి. ఓకే ఓకే రియాజ్ గారు, అంటే నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండరు, అదేవిధంగా మరొక వైపు కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఉపాధిని సృష్టించడానికి ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి, దాన్ని ప్రతిబింబించే విధంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అంటే చారి గారు, వాటిని బడ్జెట్లో డైరెక్ట్గా ప్రస్తావించడం అనేది సాధ్యం కాని విషయం. అవి స్కీమ్స్ అండి. అంటే కేటాయించిన నిధులకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ తీసుకుంటుంది, ఆ స్కీమ్స్ లో అవి భాగంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే 2 అంశాలకు సంబంధించిన విషయాల్లో మనం కొంత సంతృప్తి పొందే అవకాశం ఉంది. ఒకటి, విద్యకు సంబంధించిన కేటాయింపులు దాదాపుగా 3,500 కోట్లు పెంచారు. ఇందులో అలొకేషన్స్ లో ఉస్మానియా యూనివర్సిటీకి సపరేట్ గా అలొకేషన్స్ తీసేసిన తర్వాతనే ఈ లెక్క మనం చూపెట్టాము. దాదాపుగా 3,500 కోట్ల రూపాయల పెంపులో సహజంగా ఏం కనపడతా ఉందంటే, ఈ గవర్నమెంట్ కి సంబంధించిన పబ్లిక్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయాలనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా తన కమిట్మెంట్ ని ప్రూవ్ చేసినట్టుగా బడ్జెట్ కేటాయింపులు మనకు కనబడ్డాయి. అలాగే క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఏం ప్రకటన చేశారంటే, మేము డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన పూచి మేము తీసుకుంటాం అన్నారు. కాబట్టి ఈసారి డెఫినెట్ గా ఈ బడ్జెట్ లో అదనపు కేటాయింపుల ద్వారా మనకు వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించే అవకాశం మనకు వస్తుంది. అలాగే అది ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఈ కేటాయింపులు పెరుగుదల ఉన్నాయి. కాబట్టి ఆ పెరుగుదలకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. దీన్ని మొన్న రీసెంట్ గా విద్యా కమిషన్ ఆకునూరి మురళీ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా పబ్లిక్ స్కూల్ స్ట్రెంథన్ కోసము ఆయన కొన్ని కోట్ల రూపాయలు అడిగారు. బహుశా ఈ బ్రేక్ఫాస్ట్ పథకము, అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న బోధన పథకం, ఈ 2 పథకాల యొక్క అంటే ప్రభుత్వ ఉద్దేశం, ఆలోచన, లక్ష్యాలు ఏంటి సార్? అంటే డ్రాప్ అవుట్స్ తగ్గించడమా, లేక దీని ఉద్దేశం ఏంటి సార్? ఫస్ట్ ఏంటంటే సార్, గవర్నమెంట్ కు సంబంధించిన పాఠశాలని కానీ కళాశాలని కానీ స్ట్రెంథెన్ చేయడం అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఎందుకోసం అంటే పబ్లిక్ సెక్టర్ కాపాడే ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాథమికమైన ఐడియాలజీ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే డ్రాప్ అవుట్సే కదా మనకున్న ఇప్పుడు స్టాగ్నేషన్, వేస్టేజ్ అని 2 కాన్సెప్ట్ ఉంటాయి సార్. నిలుపుదల, వ్యర్థత అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి స్కూల్లో జాయిన్ అయినప్పుడు అతని మీద మనం కొంత అంచనా వేసుకుంటాం. వాడు 7వ తరగతి వరకు వస్తాడు, 8వ తరగతికి వస్తాడు, 10వ తరగతికి వచ్చాక చదువు మానేస్తాడు. ఆ చదువు వాడికి మనం డిగ్రీ వరకు వస్తున్న అంచనాతో ఆ వ్యక్తి మీద ఖర్చు పెట్టుకుంటూ వస్తూ ఉంటాం పిల్లవాడి మీద. వాడు సడన్ గా మానేయడం వల్ల ఏమైందంటే వాడి మీద పెట్టే ఖర్చు వ్యర్థత కిందకి వస్తుంది. ఏమైందంటే అది వేస్టేజ్ అవుతుంది, వాడి మీద ఖర్చు పెట్టింది వేస్టేజ్ అవుతుంది. స్తబ్దత అంటే మనం ఆ ఫ్లో ఏదైతుందో పిల్లవాడిని కనీసం గ్రాడ్యుయేషన్ వరకు తీసుకొచ్చే ఫ్లో ఆగిపోతుంది, స్తబ్దత కిందకి వస్తుంది. ఈ రెండింటిని అధిగమించాలనుకున్నప్పుడు ఎక్కువగా వ్యర్థత, స్తబ్దతలు ఎక్కువ కూడా పేదరికం అనేది ప్రధాన కారణంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సెక్టార్ లో చదివే పిల్లలే ఈ స్టాగ్నేషన్ కు, వేస్టేజ్ కు గురవుతూ ఉంటాయి. కాబట్టి విద్యకు అదనపు బడ్జెట్ కేటాయించడం ద్వారా సహజంగా వాటిని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్యాన్ని స్పష్టంగా చేసింది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అంతకుముందు మేము ఏం చేసామంటే బేసికల్ గా యువజనులకు సంబంధించిన రాజీవ్ వికాస్ యోజన ఒకటి తీసుకొచ్చాము. దాని ప్రధానంగా యూత్ వికాస్. అదేంటంటే యూత్ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెటిల్ కావాలనుకుంటారో వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేయాలనుకుంటాం. లాస్ట్ బడ్జెట్ లో సాధ్యం కాలేదు. కానీ ఈసారి దాదాపుగా మాకు తెలిసి 3,500 కోట్లు, 4,000 కోట్లు దానికి అదనంగా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే పెంచినట్టు కనబడుతుంది. ఇంత పెద్దలు అదే విషయాన్ని ప్రస్తావన చేశారు. కాబట్టి ఈసారి మనకి యూత్ ఉపాధి మీద
ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగానే కేటాయింపులు కూడా పెంచినట్టు కనబడుతుంది. కాబట్టి రాజీవ్ యూత్ వికాస్ యోజన ఏదైతుందో అది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి చిల్డ్రన్ అంటే మనకు బాలబాలికల విద్య, దాంతో పాటుగా యూత్ కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటికి సంబంధించిన ఫోకస్ ఈ బడ్జెట్ లో జరిగింది. అలాగే మనం ఇంకొక కీలకమైన విషయం ఏదైతుందో అది క్రీడలకు సంబంధించిన ఇష్యూస్ లో కూడా కొంత బడ్జెట్ కేటాయింపుల్లో కొంత పెరుగుదల కనబడ్డది. అది ఈసారి నీటిపారుదల రంగాన్ని కొంత హైలైట్ చేశారు ఈసారి. దాంట్లో ప్రధానంగా బట్టి విక్రమార్క గారు ఆసిఫాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే కింద కనిపించే ఆలంపూర్ వరకు, గద్వాల జోగులాంబ వరకు కూడా ఎక్కడెక్కడ కాలువలకు సంబంధించిన నిర్మాణాలు ఆగిపోయినాయి వాటి లిస్ట్ చదివి వాటిని మేము పెంచుతామనే విషయాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఓకే సార్, రియాజ్ గారు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు బ్రేక్లో చిన్న విరామం. ఓకే, జానయ్య గారు, రాష్ట్రాన్ని 3 ఆర్థిక మండలాలుగా ప్రభుత్వం విభజించింది. క్యూర్, ప్యూర్, రేర్. అంటే గ్రామీణ, అదేవిధంగా పట్టణ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థిక అదేవిధంగా అభివృద్ధిలో వ్యత్యాసాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ విధంగా చేసినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. దానివల్ల ఈ డిఫరెన్స్ అంటే ఆర్థికంగా కానీ అభివృద్ధి వ్యత్యాసాలు ఏ విధంగా అంతరం తగ్గుతుంది, దానికి సంబంధించి ఆ బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం ఈ తెలంగాణ భౌగోళిక పరిస్థితిని చూసినప్పుడు మన హైదరాబాద్ పర్టికులర్గా మిగతా 6 మెట్రో సిటీస్తో పోల్చుకున్నా, ఇంకా పెద్ద నగరాలతో పోల్చుకుంటే ఒక ప్రత్యేకత ఉండదు హైదరాబాద్కు. చాలా ప్రత్యేకత. హైదరాబాద్కు 360 డిగ్రీస్ యాంగిల్ అంటే చుట్టుపక్కల మొత్తం మీకు ఒక మంచి ప్లెయిన్ అండ్ డెవలప్మెంట్కు ఇటు హై వాల్యూ అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని ఏ విధంగా మనం వాడుకోవచ్చు మన అవసరాలకు అనుకూలం. ఆ విధంగా మీరు ఎటు హైదరాబాద్ సెంటర్ మీరు కోటి ఆరు మన ఇమ్లిబన్ బస్ స్టాండ్ నుంచి మొదలు పెడితే ఒక 150 కిలోమీటర్లు మీరు ఎటు వెళ్ళండి చుట్టూ రేడియస్లో ఒక చక్కటి వాతావరణం ఉంటుంది. అదే మీకు బెంగళూరులో 2 వైపులా అడవులు ఉంటాయి, పుట్టలు ఉంటాయి. మెడ్రాస్లో 2 వైపులా సముద్రం ఉంటుంది, ఒకవైపు మీకు గుట్టలు అడవులు ఉంటాయి. బాంబే అయితే అసలు తోకలాగా ఉంటుంది, ఢిల్లీ కూడా అంతే. సో కాబట్టి ఇది హైదరాబాద్ అందులో సెంట్రల్లీ లొకేటెడ్. మీరు హైదరాబాద్లో ఉదయం బయలుదేరి తెలంగాణలో ఏ మూలకైనా ఉదయం పోయి సాయంకాలం రావచ్చు, ఇంక్లూడింగ్ ఆదిలాబాద్ కావచ్చు, మీరు ఆలంపూర్ కావచ్చు, ఎక్కడికైనా. అంటే ఇంత మంచి ఒక జియో ఫిజికల్ అడ్వాంటేజ్ ఉన్న హైదరాబాద్ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి అనుకూలమైన అభివృద్ధి ప్రణాళిక కరెక్ట్గా లేకపోవడం గత కొన్ని సంవత్సరాల నుంచి బహుశా మనం తెలంగాణ వెనుకబడి కూడా ఒక కారణం అని మనకు స్పష్టత కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు రాగానే, ముఖ్యమంత్రి ప్రజాపాలన మొదలైన విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే, ఈవెన్ జస్ట్ బిఫోర్ ముఖ్యమంత్రి కాకముందు కూడా తన ఆలోచనలు పంచుకునే వాళ్ళు ప్రజలతో. ఏ విధంగా హైదరాబాద్ మన తెలంగాణను డెవలప్ చేయాలంటే మనకు ఈ భౌగోళిక ఒక అడ్వాంటేజ్ని మనం వాడుకోవాలి. ఒకటి అంటే కోర్ అర్బన్ ఏరియా, అంటే మనకు ఏదైతే RRR లోపల ఉంటుందో అదేవిధంగా ORRకు లోపల ఉంటుందో, ORR RRR మధ్యలో ఉన్నది ఇది పెరి అర్బన్, RRRకు అవతల భాగం ఉన్నది మనకు రూరల్ అర్బన్ బేసికల్గా. సో అంటే ఒకటి హై వాల్యూ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమో ఈ క్యూర్లో అంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీలో ఐటీస్ కావచ్చు, ఇంకా ఈ ఎంటర్టైన్మెంటు, టూరిజము, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ టూరిజమ్స్, ఇవన్నీ హై వాల్యూ ఎకనామిక్ యాక్టివిటీస్కు చాలా బాగుంటుంది. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ముఖ్యంగా మీ 3 జోన్లలో రేర్లు అంటే రూరల్ ఎకానమీకి సంబంధించి ఏ సెక్టార్లను ఎక్కువగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే అగ్రికల్చరల్ కానీ మిగతా ఏ రంగాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తే అవి ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది? 2 రకాల అగ్రికల్చర్ డెవలప్మెంటల్ ప్లాన్స్ మనకు స్పష్టత కనిపించాయి మనకి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్లో చూస్తే. ఒకటి రేర్ రూరల్ అగ్రేరియన్ రీజనల్ ఎకానమీలో వ్యవసాయ అభివృద్ధి, మెయిన్గా అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్. దాంట్లో ఒక మిక్స్ ఆఫ్ ది అగ్రికల్చర్. ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం అనగానే ఒక వరి మాత్రమే కనిపిస్తున్నది. అంటే 84%, 84% మొత్తం విస్తీర్ణంలో వరి కిందనే ఉన్నది. దాన్ని డైవర్సిఫికేషన్ చేయాలి, వేరే పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఉన్నది ఈ ఏదైతే ఈ రేర్లో ఒక భాగంగా. దానికోసం ఇప్పుడు గవర్నమెంట్ కూడా రకరకాలుగా ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం ఉన్నది, ఆల్రెడీ ఉన్నాయి కూడా. ఎందుకంటే ఇదే మనం కనుక రైస్ను ఒకటే పంట మోనోక్రాపింగ్ ప్యాడీని కనుక పండిస్తే అది మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, మంచిది. తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ చెప్పుకోవచ్చు, వాస్తవం అది. ఇట్స్ ట్రూ ఫ్యాక్ట్, ఇట్స్ రియల్ ఫ్యాక్టర్. బట్ ఇంత సర్ప్లస్ వరిని ఏం చేసుకోవాలి? మన అవసరాలకు పోను, కేంద్ర ప్రభుత్వానికి అవసరాలకు పోను,
ఇప్పుడు మనకి ఎంత ఉంది వరి అంటే దాదాపు 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు మనకు సర్ప్లస్ ఉన్నది. అది సర్ప్లస్ని ఎక్కువ కాలం నిల్వ చేయలేము, మ్యాక్సిమం ఒక 1 year 2 years వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ అవుతుంటుంది ఇది. సో కాబట్టి దీన్ని డైవర్సిఫై చేసుకోవాలి. మనకు డిఫిషియట్ ఉన్నది ఏంటంటే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు. సో వీటిని మనం డైవర్సిఫై చేసుకోవడానికి ఆ రేర్లో ఒక ప్రణాళిక అనేది ఉన్నది. అదేవిధంగా ఈ సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ ప్యూర్లో కూడా అగ్రి రిలేటెడ్ ఇండస్ట్రీస్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, స్కిల్ ఓరియంటెడ్. సో వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీరు వరకు క్రిటికల్గా ఈ 3 రీజనల్ ఎకానమీని గమనించినట్లయితే అంటే హై వాల్యూ ప్లస్ హై ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, చిన్న సన్నకారు పరిశ్రమలు, అదేవిధంగా అగ్రి బేస్డ్, రూరల్ బేస్డ్ అండ్ హై వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ మనకు రేర్లో కనిపిస్తాయి. సో ఈ విధంగా ఇది కనుక మనము ఈ 2047 నాటికి తెలంగాణ అనేది ఇట్ ఈస్ నో లాంగర్ రూరల్ స్టేట్, ఇట్ ఇస్ కంప్లీట్లీ అర్బన్ స్టేట్. ఇప్పటికే మనది తెలంగాణ ఈజ్ అ ఫాస్ట్ అర్బనైజింగ్ స్టేట్ అండి. మీరు ఇప్పుడు దాదాపుగా మీరు ఓఆర్ఆర్ని మనం కనుక పెట్టుకుంటే, లేదు RRRని కనుక బేస్ చేసుకుంటే దాదాపుగా మీకు ఇప్పుడు 50 నుంచి 55-60% జనాభాకు పైగా ఆల్రెడీ ఇది అర్బన్ ఆర్ సెమీ అర్బన్ పాపులేషన్. సో కాబట్టి తెలంగాణకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ని వాడుకొని అభివృద్ధి పదంలో నడిపేయాలంటే ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి నమూనా అనేది ఏదైతే తెలంగాణ రైజింగ్లో ఈ 3 రీజన్లుగా ప్యూర్గా చేసారో ఇది ఫ్యూచర్ జనరేషన్స్కు ఒక పెద్ద కానుకగా కాబోతుంది. రైట్ సార్. ఓకే, సత్యం గారు అంటారు ముఖ్యంగా భారీ ప్రాజెక్టులు అంటే మెట్రో 2వ దశ, అదేవిధంగా మూసీ పునరుజ్జీవనం, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఇలాంటి మేజర్ ప్రాజెక్టులకు ఇందులో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించిన నిధుల సమీకరణ అంటే కేంద్రం నుంచి కానీ ఇంకేదైనా PPP మోడల్స్ కానీ మొత్తం మీద ఇట్లాంటి భారీ ప్రాజెక్టులను ఏ విధంగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది? ఇప్పుడు ఈ ప్రాజెక్టులు స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేవి కాదండి. స్టేట్ గవర్నమెంట్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి లేదా సర్వే చేయడానికి ఇనిషియల్ స్టేజ్కే పనికొస్తుంది. ఉదాహరణకు మూసీ ప్రాజెక్టు సరే ప్రతిపక్షాలు 1,50,000 కోట్లన్నా, అధికార పక్షం కాదు 8,000 కోట్లన్నా, ఇట్లా డిఫరెన్స్ ఉన్నా 1,500 కోట్లు కేటాయించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించింది. సుధీర్ రెడ్డిని చైర్మన్ పెట్టి మూసీ డెవలప్మెంట్ రివర్ బోర్డుకు. కానీ 1000 కోట్లు కేటాయించి ఖర్చు మాత్రం 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు కూడా పెద్ద ప్రాజెక్టు చెప్తున్నాం ఒక పార్ట్కు అని చెప్పేసి 1,000 కోట్లు అంటే చాలా చిన్నది అనిపించవచ్చు. కానీ ఇనిషియల్ తీసుకుంటే ఆ తర్వాత అవి కార్పొరేషన్స్గా మారుస్తారా, లేదా నేషనల్ లెవెల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు సబ్మిట్ చేసి రుణ సేకరణ చేస్తారా, వాటి మీద ఆధారపడే ఇవాళ డెవలప్మెంట్ ఉంది. అట్లాగే త్రిబుల్-ఆర్ కూడా కేంద్రం ఇచ్చేటువంటి సహాయం మీదనే ఆధారపడింది. మన రాష్ట్రం వాటాగా అది శాంక్షన్ అయ్యి మొదలైతే మన రాష్ట్ర వాటాగా బడ్జెట్ల కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి మెట్రోని టేకప్ చేయడానికి సహజంగానే మనం వనరులు సమీకరించి దాన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. సుమారు ఒక 10,000 కోట్లు అంచనాకు వచ్చింది, దాన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి వీటికి మీరు చెప్పే ఏ బిగ్ ప్రాజెక్ట్ అయినా దీనికి సక్సెస్ అయితే హైదరాబాద్కు ఇంటర్నేషనల్ క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ లోకల్ చేంజెస్ లేదా లోకల్ ఉండేటువంటి మార్కెట్లో చేంజెస్ వీటిని బట్టి హైదరాబాద్లో మార్పు రాదు. ఇంటర్నేషనల్గా వచ్చే మార్పులు హైదరాబాద్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేస్తుంది. మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోయింది, లేకపోతే ఇంకోటి చిన్న క్రైసిస్ వచ్చినాయి అనుకోండి, హైదరాబాద్ మీద కానీ 2/3 ఎకానమీ మీద ప్రభావం చూపెట్టదు ఈ 3 ప్రాజెక్టులు కనుక పూర్తి అయితే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ హైదరాబాద్కు ఇప్పటికే ఇది నేషనల్ వన్ అమాంగ్ 5 సిటీస్లో హైదరాబాద్ ఒకటి ఉంది. ఇది ఇంటర్నేషనల్ సిటీస్లో 1 అమాంగ్ 25 30 మారాలంటే ఖచ్చితంగా ఈ 3 ప్రాజెక్టులు చేసి ఉండాలి. తర్వాత ఇంకోటి ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా అన్ని దేశాలు సంతకం చేసినాయి. పొల్యూషన్ లేనటువంటి దేశాన్ని సమాజాన్ని నిర్మించాలని. ఆ ఆస్పెక్ట్ చూస్తే కూడా ఖచ్చితంగా మూసీని అభివృద్ధి చేయాలి. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటుంది, బీజేపీ వాళ్ళకు సరైన పరిహారం ఇచ్చి అభివృద్ధి చేయండి అంటుంది, బీఆర్ఎస్ ఇంకో మాట అంటుంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. విత్ కన్సల్టేషన్స్ బిట్వీన్ ది 3 పార్టీస్ చేసి దానికి ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. నేను అహ్మదాబాద్లో 4 రోజులు ఉండే ఒక సెమినార్కి పోయి ఆ నది సబర్మతి నది ప్రాజెక్టు ఇవాళ అహ్మదాబాద్కు మురికి కూపం కాదు, సాయంత్రం పోయి ఆహ్లాదంగా గడిపే విధంగా
దాన్ని తయారు చేశారు. అంటే అహ్మదాబాద్ అంటే బాగా పొల్యూషన్ అనుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిటీ మొత్తం సిఎన్జి మీద నడుస్తున్నాయి వెహికల్స్ మొత్తం, బస్సులు కానీ ఆటోలు కానీ. అటువంటి స్థితి అహ్మదాబాద్ ఎక్కడో 7-8 సిటీ ఉన్నటువంటి దానికి అట్లుంటే మన హైదరాబాద్కి ఇంకా ఆ లక్షణాలు రాకపోవటం అనేది ల్యాక్ బిహైండ్ అవర్ డెవలప్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్ లో మూసీకి ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత రెండోది కూడా అంటే మీరు అన్నట్టుగా మూసీ అభివృద్ధిలో అన్ని పార్టీలు కూడా అభివృద్ధి కోరుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా 1500 కోట్లు కేటాయించింది. బహుశా మీరు అన్నట్టుగా ఏడీబీ రుణం ఇవన్నీ కూడా ఇందులో ప్రస్తావించకపోవచ్చు. అయితే త్వరలోనే మొదటి దశ బాపు సరోవర్ చేస్తామంటున్నారు. కాబట్టి ఈ దశలో మీరు అన్నట్టుగా ఆ మానవీయ కోణానికి సంబంధించే అభ్యంతరం, దాని విషయంలో మీరు ఇచ్చే సూచన ఉండాలి. దానికి కూడా ఇప్పుడు అభ్యంతరం చెప్పే బీజేపీ ఏమంటదంటే, నేను ఈటల రాజేంద్రతో మాట్లాడా, చాలా సార్లు మాట్లాడితే వారు అనేది ఏంటంటే, గుడిసెలు ఉన్నటువంటి వాళ్లకు, తాత్కాలిక ఇండ్లు ఉన్నటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోద్దండి, నాకు ఆ భిన్నాభిప్రాయం లేదు. కానీ పల్లెటి గ్రామాల్లో మిడిల్ క్లాస్ టౌన్స్ లో ఆస్తులమ్మ అంతా అమ్ముకొని వచ్చి 1 కోటి 1.5 కోటి పెట్టి డెవలప్మెంట్ చేసుకున్నారు. వాళ్ళని గొలగొట్టి 1 కోటి ఆస్తి గొలగొట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎట్లా న్యాయం జరుగుద్ది? కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి సరిపోయిన కాంపెన్సేషన్ విత్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ విత్ మార్కెట్ రేట్ ఆన్ మార్కెట్ రేట్. కాబట్టి ఆ రేట్లో ఇస్తే న్యాయం జరుగుద్ది అనేటువంటిది బీజేపీ. కాబట్టి బీజేపీని ఆ ప్రభుత్వానికి దగ్గరగా ఉంది, కొంత డిఫరెన్స్ ఉంది, అదొకటి సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రివర్ బోర్డు అసలు ఆలోచన చేసిందే కేసీఆర్, మూసీ డెవలప్మెంట్ సుధీర్ రెడ్డి చైర్మన్ గా. వాళ్ళు కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేక వైఖరితోడు కాకుండా పాజిటివ్ గా ఆలోచించి, ఎందుకంటే కేటీఆర్ గతంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా చేశాడు కాబట్టి అవగాహన ఉంది. తర్వాత గతంలో కూడా వాళ్ళ అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చారు. అందుకని ఆ ఆస్పెక్ట్ లో మళ్ళీ వాళ్ళు కాస్త హ్యుమానిటీ తోటి ఆలోచిస్తే ఈ మూసిని. తర్వాత రెండోది వామపక్షాలతో కూడా నేను మాట్లాడా, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని రిప్లేస్ చేయడం కరెక్టే, ఏది డబుల్ బెడ్రూమ్లకు. కానీ వాళ్ళు పని దొరికేది ఒక్కడైతే రిప్లేస్మెంట్ 20 కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు రిప్లేస్ చేస్తే వీళ్ళు పని దొరకనటువంటి పరిస్థితికి వచ్చి వాళ్ళు అసలు జీవితమే ముగింపుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఏ ఏరియాలో అయితే పని దొరుకుతుందో ఆ ఏరియాలో వాళ్ళని రీఎస్టాబ్లిష్మెంట్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఆ విషయం చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, ఇన్క్లూజివే. కాబట్టి ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఒకటి 50% కావచ్చు, 25 కావచ్చు, ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ దీనికి ఒక కన్క్లూజన్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ ఒక కన్క్లూజన్ రావడానికి ఖచ్చితంగా ఇంటలెక్చువల్స్ తర్వాత పబ్లిక్ ఫోరమ్స్ కూడా కొంత ప్రెజరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్. ఓకే రియాజ్ గారు, అంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకుంది. అంటే ఆ లక్ష్యం ఎప్పటిలోపు నెరవేరే అవకాశం ఉంది. దానికి అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కానీ మహిళా శక్తికి కానీ ఇది ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? చారి గారు, అంటే దీంట్లో 2 అంశాలు ఉంటాయండి. ఒకటి, అందరికీ సంబంధించిన అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయడం ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన పథకాలు పెట్టి తీసుకుపోవడం అనేది మరొక అంశం. ఈ 2 అంశాల్లో స్టేట్ గవర్నమెంట్ తన కమిట్మెంట్ని కంటిన్యూ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఉచిత బస్సు అనేది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకి పొదుపు ఏర్పడుతుంది. అట్లాగే ఈ మహాలక్ష్మికి సంబంధించిన స్కీమ్ తీసుకురావడం వల్ల మహిళలకి ఒక ఆర్థిక శక్తి, ఒక మినిమం ఆర్థిక భరోసా ఏర్పడతా ఉంది. ప్రధానంగా మనం చెప్పే అంశం ఏంటంటే, మహిళల్లో మొబిలిటీని పెంచాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. మహిళల్లో మొబిలిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఉత్పాదనలో వాళ్ళు భాగస్వామ్యం వహిస్తారు. ఆ భాగస్వామ్యం వహించడం వల్ల వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టంలో అలాగే మున్సిపాలిటీలో కూడా మహిళలకు సంబంధించిన రాజకీయ వికాసాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రోత్సహించిన సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మహిళలకు సంబంధించిన వికాసాన్ని ఇంకా కొంత పెంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉన్న పరంగా గత బడ్జెట్ తో పోలిస్తే పెద్ద కేటాయింపులు ఏం కనిపించలేక, కానీ ఒక దృష్టి మాత్రం కనబడ్డది. మహిళలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన దృష్టి కొన్ని 100 కోట్ల రూపాయల వృద్ధి కనబడేది గత ప్రభుత్వంతో పోలిస్తే. మీరు చెప్పినట్టుగా మొత్తం సమాజ అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం ఇస్తూ స్కీమ్ చేయడం ఒకటి, మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్కీమ్ చేయడం ఒకటి, రెండింటి మీద రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ గా ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇక ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా అంటే అమ్మాయిల చదువును మనం పెంచకుండా వాళ్ళు ప్రత్యేకమైన స్కిల్స్, అంటే ఈరోజు ప్రపంచమైన స్కిల్స్ ని మనం ప్రధానంగా ఉమెన్ ఎడ్యుకేషన్ లో లేదా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ లో మనం పెంచకుండా
వీళ్ళు ఆ స్టేజ్కి వచ్చే అవకాశం ఉండదు. అది ప్రభుత్వ పరంగానే ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో మహిళా ప్రాతినిధ్యం మీద కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మొట్టమొదటిసారిగా చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా బడ్జెట్ లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి. అంటే మహిళల అభివృద్ధి ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ ద్వారా, స్కిల్స్ ద్వారా, అట్లాగే ప్రధానంగా మనకి అంటే గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయడం ద్వారా చేయాలనే దాంతో ఉంది. డ్రాప్ అవుట్ రేట్స్ కూడా ఎక్కువగా గర్ల్ చైల్డ్ ఎక్కువగా ఉంటాయి. చారి గారి మీకు తెలిసిన విషయము. ఇక్కడ గర్ల్ చైల్డ్ తొందరగా వివాహం చేయడము, పని మనుషులుగా మార్చడము, వాటిని అరికట్టే కోణంలో స్కూల్లో స్ట్రెంథెన్ చేయకుండా, కాలేజీలను స్ట్రెంథెన్ చేయకుండా, యూనివర్సిటీ స్థాయిలో మహిళా ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయకుండా మనం అనుకున్నట్టుగా మహిళలను కోటీశ్వరులు చేసే అల్టిమేట్ ఏమైతే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణాత్మకంగా ఆ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ బడ్జెట్ కూడా దానికి అనేక కోణంలో దానికి ఊతమిచ్చే ప్రయత్నాలు ఈ బడ్జెట్లో కనిపిస్తున్నట్టుగా నేను భావిస్తాను. రైట్ సార్. ఓకే, జానయ్య గారు హెల్త్ విషయానికి వచ్చినట్లయితే ప్రజలందరికీ ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో అల్వాల్, సనత్ నగర్, టిమ్స్తో పాటు నిమ్స్ విస్తరణ, అదేవిధంగా వరంగల్ మల్టీ హాస్పిటల్ ఇవన్నీ పెంచడం వల్ల ఒక ఫెసిలిటీస్ పెంచుతామని కూడా చెప్తుంది. అంటే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పెంచడం అది రూపొందించడం వల్ల మన వైద్య ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి, ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటో సార్? ఇప్పుడు ఏ దేశమైనా రాష్ట్రమైన అభివృద్ధికి అతి కీలకమైన విద్య అండ్ వైద్యం అండి. అంటే మీకు నాణ్యమైన మానవ వనరులు ఒకటి విద్య ద్వారా, రెండవది ఒక నాణ్యమైన వైద్యం ద్వారా వస్తుంది. ఈ రెండింటికి గత 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. అంటే మాట్లాడటమే కాదు, వారి విధానాల్లో కూడా మీకు ఆ స్పష్టత కనిపిస్తుంటుంది. అఫ్కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దీర్ఘకాలికంగా ఒకవైపు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎందుకు, మంచి మానవ వనరులు అంటేనే రేపు 2047 RRR కట్టండి, ఇంకెంత కట్టండి, అల్టిమేట్గా ఇవన్నీ కావాలంటే మనకు ఒక నాణ్యమైన, ఒక ఆరోగ్యకరమైన మానవ వనరులు చాలా అవసరం. సో కాబట్టి ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే మీకు విద్య అండ్ వైద్యం. ఈ వైద్యంలో ఇప్పుడు ఒకప్పుడు ప్రజా వైద్య విధానము ఎలా ఉండేదంటే గత 10-15 సంవత్సరాల నుంచి దాదాపు కుప్పకూలిపోయినాయి ఈ 2, విద్యా వ్యవస్థ అండ్ ఆరోగ్య వ్యవస్థ. వాటిని మళ్ళీ తిరిగి రీజుమినేట్ చేయటం, వాటికి ఒక పునర్వైభవాన్ని కల్పించే ఒక మార్గంలోనే ఈ 3-4 ఒక వినూత్నమైన హెల్త్ స్కీమ్స్ రావటం. ఒకటి డిజిటల్ హెల్త్. డిజిటల్ హెల్త్ అంటే మనం ఒక మానిటర్ చేసుకోవచ్చు మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటి. ప్రతి పౌరునికి ఒక డిజిటల్ హెల్త్ సిస్టమ్ అనేది ఉంటే దానివల్ల ఒక ఆహారం విషయంలో కానీ, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త లైఫ్ స్టైల్లో కానీ అన్నిటికీ మనకు పనికి వస్తుంది. అది ఒక నాణ్యమైన ఆరోగ్యకరమైన మానవాళ్ళకు ఇది దీర్ఘకాలికంగా పనికి వస్తుంది. రెండవది, ఇప్పుడు ప్రజా హాస్పిటల్స్, పబ్లిక్ సెక్టర్లో హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని తిరిగి రీస్టోర్ చేయాలంటే ఇప్పుడు మనకు హైదరాబాద్కు 8 హైవేస్ ఉంటాయి మొత్తం హైదరాబాద్ చుట్టూ. ప్రతి ఒక్కరూ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఉస్మానియాకో, గాంధీకో, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నిమ్స్ లాగా వాటికి లోపలికి రావాలి అంటే ఆ ట్రాఫిక్లోనే 1.5-2 గంటలు పడుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్ ఒకటి, ఆల్వాల్ ఒకటి, ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ ఈ యొక్క కార్పొరేట్ నిమ్స్ తరహాలో ఒక మంచి మల్టీ హాస్పిటల్ కట్టడం అనేది ఇది ఒక పెద్ద రియల్గా ఒక బూస్ట్ పబ్లిక్ హెల్త్ సిస్టానికి మనం చెప్పవచ్చు. సో మూడవది, ఓవరాల్గా మనకు గ్రామీణ స్థాయి వరకు ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వాటిని గ్రౌండ్, ఎందుకంటే ఇమీడియట్గా గ్రామాలలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, వాటి యొక్క అభివృద్ధి కూడా చాలా అవసరం. ఎందుకంటే వాటికి కూడా ఇక్కడ కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే మీకు హాస్పిటల్స్లో డాక్టర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, కొన్ని మౌలికమైన వసతులు. సో ఇవి. నాలుగవది ఏంటంటే అతి ముఖ్యమైనది ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా 7 లక్షల మంది ఉద్యోగస్తులు, పెన్షనర్స్కు. సో ఇది యాక్చువల్గా మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్సూరెన్స్ అనేది ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కానీ అది ఇంకా మనకు రాలేదు. మన తెలంగాణ దీనికి ఒక రోల్ మోడల్. సో ప్రతి పౌరునికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక భరోసా ఉంటుంది, ఒక భరోసా. ఎందుకంటే ఆర్థికపరమైన ఇప్పుడు ఏదైనా ఒక మంచి హాస్పిటల్ పోవాలన్నా, ఒక అందుబాటులో ప్రైవేట్ హాస్పిటల్కు అందుబాటులో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా, ఎందుకంటే అన్ని వసతులు ఒక్కోసారి ప్రభుత్వ హాస్పిటల్ పోలేదు. ఏదైనా అందుబాటులో ఉండి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే మీకు ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక హెల్త్ స్కీమ్ అనేది ఉద్యోగస్తులకు, పెన్షన్సే కాదు మిగతా ప్రతి పౌరుడికి కూడా ఇవ్వటం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వటం. సో ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్గా ఒక నాణ్యమైన ఆరోగ్యకరమైన మానవ వనరులతోనే ఈ 2027
వికసిత్ భారత్ కానీ తెలంగాణ రైజింగ్ కానీ సాధ్యపడుతుంది. మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, మూసీ రివర్ ప్రాజెక్టు, RRRలు, హైటెక్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన మానవులే ప్రధానం. అందుకనే స్కిల్ యూనివర్సిటీస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్, యూత్కు ఇంతకుముందు సత్యంగా చెప్పారు 1200 కోట్ల నుంచి 6000 కోట్లు 5 రెట్లు పెంచారు. ఎందుకంటే యూత్ వెల్ఫేర్ లో ఒక స్కిల్ అనేది ఒక భాగం. నాణ్యమైన మానవులు అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఒక హెల్త్ కాదు, ఒక ఎడ్యుకేషన్, స్కిల్ ఓరియంటెడ్. సో మీరు ఈరోజు యూరోపియన్ కంట్రీస్ పోండి, జపాన్ పోండి, సౌత్ కొరియా పోండి, యుఎస్కి వెళ్ళండి, ఎక్కడైనా మీరు అభివృద్ధి ఎక్కడి నుంచి మూలాలు ఉంటాయంటే నాణ్యమైన మానవరులు, ఒక సృజనాత్మకమైన మానవరులు, క్రియేటివిటీ. సో ఇవన్నీ రావాలి అంటే గుడ్ హెల్త్, గుడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ దశలో ఈ మార్గంలో మన విధానం ఉన్నది. ఈ మార్గంలో మీకు బడ్జెట్ లో మీకు ఆ స్పష్టత అనేది కనిపించింది. అవును అవును సార్. ఓకే, సత్యం గారు, కేటాయింపులు సరే, ఆదాయం పరిస్థితి ఏంటి సార్? ఆదాయం ఎక్కడి నుంచి ప్రధానంగా సమీకరించుకుంటారు? ప్రజలపై ఎక్కడైనా భారం పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం? ఆదాయం, తెలంగాణ ఆదాయ వనరులని, ముఖ్యంగా పన్ను ఆదాయాన్ని సిఏజీ అప్రిషియేట్ చేసింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పోయిన సంవత్సరం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టాప్ 3 స్టేట్స్ లో కూడా టాప్ తెలంగాణ అని చెప్పేసి, అంటే సొంత వనరుల మీద, సొంత పన్ను ఆదాయం మీద ఆధారపడి రాష్ట్ర అభివృద్ధి లేదా బడ్జెట్ రూపకల్పన చేసుకోవటం అనేది అప్రిషియేట్ చేసింది. వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, ఇచ్చింది మాత్రం పోయిన సంవత్సరం ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి గత సంవత్సరం మనకు 1,45,000 కోట్ల పన్ను ఆదాయం అని ఎస్టిమేషన్ వేశారు. ఇప్పుడు రేపు చూస్తే తెలుస్తుంది ఒక 2-3 వేల కోట్ల తేడా. దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో 1,48,000 కోట్ల పన్ను ఆదాయం అంచనా వేశారు. కాబట్టి ఈ అంచనా చాలా చక్కగా ఉంది. పన్ను ఆదాయం 1,48,000 కోట్లు మనకు ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రుణాల రూపంలో మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఈ పన్నుల రూపంలో 29,000 కోట్లు అంచనా వస్తుందని పోయినసారి వేశారు. ఇప్పుడు కూడా దగ్గర ఒక 4-5 వేల కోట్లతోటి అదే అంచనాతోటి ఉన్నారు. గత సంవత్సరం గ్రాంట్లు 22,000 కోట్లు అంచనా వేశారు. ఈ సంవత్సరం కూడా కొద్ది గొప్ప తేడాతోటి అదే అంచనాతోటి ఉన్నారు. కాబట్టి ఆదాయాలు, రెవెన్యూ ఆదాయం కానీ మిగతా ఆదాయాలు కూడా మొత్తం కూడా దరిదాపు గత బడ్జెట్లో 2,29,000 కోట్లు అంటే ఈ సంవత్సరం 2,36,000 కోట్ల వరకు రావచ్చు అనేటువంటి ఉద్దేశం వేశారు. కాబట్టి ఇవన్నీ ఆదాయ వనరులన్నీ నిజమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో పన్ను ఆదాయం పెంచి చూపెట్టింది కేవలం 3,000 కోట్లే. గతంలో ప్రతిపాదించి 1,45,000 కోట్లు అంటే ఈ బడ్జెట్ ప్రతిపాదించి 1,48,000 కోట్లు మాత్రమే. అంటే ప్రతిపాదనే 3,000 కోట్లు పెంచారంటే ప్రజల మీద భారం పడే అవకాశం లేదు. కానీ ఏదేమైనా లూపోల్స్ అన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎవరైనా ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ లేదా ట్యాక్సెస్ ఎవేజన్ ఇవన్నీ చేస్తున్నారంటే పెద్ద తలకాయలు తప్ప మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కాదు. కాబట్టి ఈ లూపోల్స్, లీకేజెస్ ఏమున్నాయో వాటన్నిటిని కరెక్ట్ చేసుకుంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆదాయం అనుకున్న విధంగా లభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత సత్యం గారు, కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రం వాటా పెరిగింది. అదేవిధంగా కొన్ని రుణాలను రీస్ట్రక్చర్ చేయడం వల్ల వడ్డీని తగ్గించుకుంది. అంటే అక్కడ ఆదాయం మిగులుతుంది కదా, దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నారు? దానివల్ల ఇప్పుడు వడ్డీ తగ్గించు, అప్పులకు మళ్ళీ రీవాల్యూ చేసి కొంత వడ్డీ తగ్గించారు అనేది నిజమే. కానీ దానికి పే చేయాల్సినటువంటి అవసరం కొంత తగ్గుతుంది. కానీ కేంద్రం నుంచి పన్నుల వాటా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గతంలో 42% అంగీకరించింది కేంద్రం. కానీ ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు అదర్ దాన్ ఈవెన్ బీజేపీ చీఫ్ మినిస్టర్లు, అదర్ దాన్ బీజేపీ చీఫ్ మినిస్టర్లు కూడా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో 50% ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి 16th ఫైనాన్స్ కమిషన్ కు ముఖ్యమంత్రులు చెప్పినట్టుగా కన్సిడర్ చేస్తే బాగుండేది, కానీ కన్సిడర్ చేయలేదు. మళ్ళీ 42%కే వాళ్ళు ఫైనల్ చేశారు. తర్వాత వచ్చేటువంటి అన్నిటి మీద సెస్సులు విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సెస్సులు విధించి ఆదాయం మొత్తం కేంద్రంలో పోతుంది, సెస్సులో వాటాలు రాష్ట్రాలకు లేవు. కాబట్టి సెస్సులలో రాష్ట్రానికి వాటాలు లేకపోతే పెంచుతున్నాయని సెస్సుల రూపంలో పెంచుతారు. పన్నుల రూపంలో పెంచితే రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది, సెస్సుల రూపంలో పెంచితే లేదు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే డివిడెండ్ కూడా కేంద్రానికి పోతుంది. డివిడెండ్ పోయి, సెస్సులు పోయి, తర్వాత పన్నుల వాటా పెంచకుండా ఇవాళ ఫైనల్గా రిజల్ట్ ఏమిటంటే సెన్సెస్ ప్రకారం 66% ఆదాయం కేంద్రం చేతిలో పోతే అన్ని రాష్ట్రాలు కలిపి వచ్చే ఆదాయం 34%. అన్ని రాష్ట్రాలు కలిపి ఖర్చు పెట్టేది 66% అయితే కేంద్రం ఖర్చు పెట్టేది 34%. కాబట్టి సర్కారీ కమిషన్ నాటి నుంచి ఈనాటి వరకు
అనేక రికమెండేషన్స్, ఫైనాన్షియల్ పవర్స్ని కిందికి పంపాలి. ఏదో కొన్ని మన రాజీవ్ గాంధీ అమలు 73, 74 రాజ్యాంగ సవరణలప్పుడు గ్రామ పంచాయతీల నిధులకు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలకు ఒక 29 అంశాలు, మున్సిపాలిటీ ఒక 6 అంశాలు, మొత్తం 35 అంశాలు కిందికి ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంత ట్రాన్స్ఫర్ అయింది. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా కాంపోజిషన్ మారట్లేదు. కాంపోజిషన్ మారినంత కాలం ఏ మేజర్ యాక్టివిటీ చేసినా ఏ రాష్ట్రం అయినా కోతలకు చెప్పుకోవచ్చు, ముఖ్యమంత్రులు మేమిట చేసినాం మామిట చేసినాం, కానీ మేజర్ అంటే దరిదాపు ఒక 20,000 కోట్ల ప్రాజెక్టు ఏ రాష్ట్రాలను చేపట్టాలంటే అప్పులకు పోవటం తప్ప సొంత వనరుల మీద ఇది డెవలప్ చేస్తామని చెప్పలేరు. అందుకని ఇప్పటికైనా ఈడ బడ్జెట్ లో అధికార పక్షం ప్రతిపక్షాలను కొట్లాడుకునే కన్నా కేంద్రం రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ కావాల్సిన నిధుల కోసం ఇవాళ మరి 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు బీజేపీకి వాళ్ళ సహకారం తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ మీద ఒత్తిడిని పెంచి వాళ్ళ కోఆపరేషన్ తీసుకొని ఇది ఇంకెక్కువ రిసోర్సెస్ ఎక్కువ మొబిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రియాజ్ గారు, మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ప్రాధాన్యత కనిపించింది? ముఖ్యంగా రోడ్లను అభివృద్ధి చేయడానికి హ్యామ్ విధానంలో ఇటు గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసే రోడ్లు కూడా వేస్తామంటున్నారు. హ్యామ్ విధానం పైన ప్రతిపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, ఎలాంటి అంటే అనుమానాలకు తావివ్వకుండా ఈ హ్యామ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి విధానం అనుసరించాలి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రణాళిక ఏ విధంగా కనిపిస్తుంది? అంటే ఒక అంశం ఉంటాయి, అంటే ఇప్పుడు రోడ్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతుందో అది నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మనం అభివృద్ధికి తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సరే గ్రామీణ రోడ్లు ఇప్పుడు మనకు అందుకోసం మనకు బేసికల్ ఏంటంటే ఒకప్పటితోటి ఒక గొప్ప మార్పు ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత గ్రామ ప్రాంతాలకు డైరెక్ట్ గా నిధులు వచ్చే అవకాశం కొంత మేరకు పెరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి ఆగిపోయిన నిధులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఒకటి ఉంది. మనం ప్రజా భాగస్వామ్యంతో కొంత ముందు పోయే అవకాశం ఉంది. అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఏ ప్రాంతాలను ఏ రకంగా రోడ్డు అభివృద్ధికి దోహదపడుతుందో దాని ప్రకారం మేము పోతామనే విషయాన్ని చెప్పాం. ఇంతకుముందు సత్యం గారు ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేశారు. అదేంటంటే ఫెడరల్ వ్యవస్థకు సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ మీద మాత్రం మళ్ళీ ఒకసారి రీఆర్గనైజేషన్ జరగాలనేది. ఎందుకంటే ఒకప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అప్పుడు నిధుల కేటాయింపుతో పోలిస్తే ఇప్పుడు నిధుల కేటాయింపుకు సంబంధించిన విషయాల మీద మళ్ళీ రీఆర్గనైజేషన్ అంటే రకరకాల సర్కారీ కమిషన్ లాంటివి విషయాలు చెప్పాయి తప్ప మళ్ళీ వాటికి సంబంధించిన చర్చ ఫలవంతంగా జరిగిన అవకాశాలు ఇప్పుడు గత 10-11 సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే ఈ పనుల్లో కేంద్రీకరణ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నిధుల కేటాయింపు బాగా తగ్గిపోయే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి సహజంగా దాని మీద రీఆర్గనైజ్ చేసే దృష్టిలో ఉండాలి. కేంద్రం ఏదైతే నిధులు ఇవ్వాలో దాన్ని ఎఫర్ట్ చేయాలి. అట్లాగే ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ ఉందంటే మొత్తం టోటల్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా కేర్కు సంబంధించిన ఏదైతే మా ప్రణాళిక ఉందో దానికి అనుగుణంగానే ఏ ప్రాంతంలో ఎట్లాంటి రోడ్లు వేస్తే మంచిగుంటుందనే దాని మీద కూడా దానికి సంబంధించిన విధి విధానాలు మేము చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా మేము ఆ దిశలో పోయే ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈసారి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి సంబంధించిన డెఫినెట్ గా పక్కా భవంతులు కట్టాలనే విషయాన్ని తీసుకొని వాటికి సంబంధించిన కేటాయింపులు మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ లో వచ్చాయి. కాబట్టి రియాజ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చర్చిద్దాం. ఓకే రియాజ్ గారు, ఓకే ఇప్పుడు చర్చలో చిన్న విరామం తీసుకుందాం. బడ్జెట్లో కేటాయింపులు అదేవిధంగా ఆదాయం రకరకాలుగా అంకెలు లెక్కలు ఎలా ఉన్నా దీనిపైన రాజకీయ పార్టీలలో భిన్నమైన స్పందన కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది వాస్తవిక బడ్జెటు, అదేవిధంగా ప్రజల అభివృద్ధే పరమావధిగా సంక్షేమమే లక్ష్యంగా ఇది ఉందని బట్టి విక్రమార్క చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది పూర్తిగా మోసపూరితమైందని ఆరోపిస్తుంది. చెవులో పువ్వులు పెట్టుకొని వాకౌట్ చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా ఇది హ్యాట్రిక్ చీటింగ్ అని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన ప్రత్యేకంగా చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు సామ రామ్మోహన్ రెడ్డి గారు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్, అదేవిధంగా కురువ విజయ్ కుమార్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం అధ్యాపకులు. ఇక రామ్మోహన్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, బడ్జెట్ ఏ విధంగా ఉంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా ఎన్నికల హామీలు, అదేవిధంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్న మీ మాటలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందా? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని?
నాగేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేము చేసిందే చెప్తున్నాం, చెప్తుందే చేస్తున్నాం. సో మేము ఒకటి చెప్పి ఇంకోటి చేసేటటువంటిది మనకు లేదు. ఎప్పుడైనా కూడా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటిది లేదు. కానీ ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మా యొక్క ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఆర్థిక క్రమశిక్షణ తోటి తర్వాత ఒక్కొక్కటి సర్దుకుంటూ వచ్చి ఎక్కువ మిత్తిలకి ఎడాపెడ అప్పులు తీసుకొని వచ్చి మన నెత్తి మీద రుద్దినటువంటి దాన్ని కూడా మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటా తక్కువ మిత్తిలకి ఎక్కువ టైం తీసుకొని పోయి మన యొక్క బరువును తగ్గించుకుంటూ ఆ మిగిలినటువంటి పైసల్ని కూడా సంక్షేమాల దిక్కు, అభివృద్ధి దిక్కు మళ్ళిస్తున్నటువంటి పారదర్శకత నాకు తెలిసి దేశంలో తెలంగాణలో మాత్రమే ఉందేమో. ఎందుకనంటే మనం ఇక్కడ 6 గ్యారెంటీలకి సంబంధించి టోటల్ బడ్జెట్ 3,24,234 కోట్లలో కూడా 6 గ్యారెంటీల గురించి అనుమానంగా అవమానంగా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాటి గురించి 50,713 కోట్ల రూపాయలు కేటాయించిన అనేటటువంటి విషయాన్ని మళ్ళొకసారి నొక్కి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇయ్యలేరు, 6 గ్యారెంటీలు సాధ్యమే కాదు. ఒక పేజీ వెనక్కి గిట్టబోతే ఎన్నికల కంటే ముంగట అసలు ఉచిత బస్సు అయినా, ఆరోగ్యశ్రీ అయినా, 6 గ్యారెంటీలైనా అమలు కాని హామీలు, ఇవన్నీ ఉత్తుత్త మాటలు, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలని విమర్శించినటువంటి ప్రతిపక్షాలు తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 రోజులే ఉంటారు, 60 రోజులే ఉంటారు, 100 రోజులే ఉంటారు అధికారంలో అని చెప్పినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ముక్కు నేలేసుకునేటటువంటి పరిస్థితి. మా అంటే ఈ టర్మ్ ఉంటారేమో అనేటటువంటి దాకా వాళ్ళే వచ్చినటువంటిది. సేమ్ ప్రజల యొక్క నమ్మకం గెలుచుకుంటామేమో ఈ టర్మే కాదు, ఇంకొక 7.5 సంవత్సరాలు కూడా మేమే అధికారంలో ఉంటాం. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి సర్కార్ లెక్క మేము ఈరోజు నమ్మకం గెలిచినాం కాబట్టి. అదే ఈరోజు కేంద్రంలో బడ్జెట్ ఇస్తే నేరుగా ప్రజలకి ఉపయోగపడుతున్నటువంటిది ఒక సంక్షేమం చెప్పండి పోని, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, లేకపోతే 2022 కల్లానే ప్రతి పేదవాడికి పక్క ఇల్లు కట్టిస్తామన్నటువంటి హామీ దాకైనా, లేకపోతే మొన్న మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా ఇస్తామనేటటువంటి దాకా బీజేపీ ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చినటువంటి పాపాన్ని ఈ రోజైనా పోయిందా? ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వస్తే 2014 నుంచి 2023 దిగిపోయిన దాకా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ రోజైనా మాట మీద నిలబడ్డది ఉందా? వేరేవేవో చేసుకుంటే ఇచ్చినవి ఇవ్వాలనేముంది, ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం కదా అని అన్నారు. ఇవన్నీ కాదు, మనం చెప్పినటువంటి దాని ప్రకారము ఒక ఆర్థిక క్రమశిక్షణ తోటి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని మళ్ళా మనము పునర్నిర్మాణం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే విధ్వంసం చేసిపోయినటువంటి పరిస్థితి, అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి పరిస్థితి, కూలగొట్టినటువంటి ప్రాజెక్టుల సాక్షిగా ఆ యొక్క అప్పులు మాత్రం అధిక శాతం వడ్డీలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క దాన్ని మనం ఈరోజు సరిదిద్దుకుంటా వస్తా ఉన్నాం నాగేష్ గారు. సో ఎవరు ఎన్ని విమర్శించినా మేము ప్రజల ముందు పెట్టినాం, పారదర్శకంగా మెలుగుతున్నాం. వారి ముందే వారి యొక్క నమ్మకంతో మేము ఈరోజు ముందుకు నడుస్తాం. ఓకే, చర్చకు తిరిగి స్వాగతం. రామ్మోహన్ గారు, మీరు ఇంతకుముందు బడ్జెట్ గురించి ప్రభుత్వం ఇలా చెప్పిందన్నారు. అయితే బీఆర్ఎస్ స్పందన మాత్రం ఈ విధంగా ఉంది. హరీష్ రావు మాట్లాడింది విన్నారు. ఇది మీ పాలన వైఫల్యానికి నిదర్శనంగా బడ్జెట్ ఉందన్నారు. జిఎస్డిపి తగ్గింది, అదేవిధంగా తలసరి ఆదాయం తగ్గింది, 6 గ్యారెంటీల ఊసు లేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఏంటి మీరు దీనిపైన సమాధానం ఏంటి? సార్ ఒకటే, ఇప్పుడు ఈ అంత సినిమానే గిట్ట బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంటాయి. జనరల్ గా జనాలకి నినాక మనం ఏం తిన్నామంటే గుర్తుండదు కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకొని హరీష్ రావు గారి పాపం మీద మాట్లాడే ప్రయత్నం చేసినట్టుండు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి అంత సినిమా ఉండుంటే 1 తారీఖు జీతం ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితికి ఎందుకు వచ్చినుండే సార్? వాళ్ళ దాంట్లో ఆర్థిక వృద్ధి గిట్ట కనిపించినుంటే ఈ రోజు మేమిస్తున్నటువంటి సంక్షేమాలలో ఏవైనా 500కే సిలిండర్ తీసుకున్నా, 200 యూనిట్ల కరెంటు తీసుకున్నా, సన్నవడ్ల మీద బోనస్ తీసుకున్నా, సన్న బియ్యం తీసుకున్నా, రేషన్ కార్డులు తీసుకున్నా, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నా, మహిళలకు ఉచిత బస్సు తీసుకున్నా, ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా మనం కేటాయించింది తీసుకున్నా, లేకపోతే ప్రజానికానికి ఈ రోజు ఆరోగ్య బీమా దాకా కూడా, గిగ్ వర్కర్లకి ఆరోగ్య బీమా దాకా కూడా సంక్షేమాలతో ఒక దిక్కు మనం ముందుకు పోతూ 10 ఏళ్ల సంధి పడాబెట్టినటువంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకొని పోతూ సమయానికి జీతాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ ఆర్థికంగా, నేను అందుకని అన్నా, కూలగొట్టినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక్కొక్క ఇటుక పిల్లని పేర్చుకుంటా ముందుకు పోతున్నటువంటిది ప్రజాప్రభుత్వం. కానీ వాళ్ళప్పుడు ఏముండండి, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉండే? భూములు కొల్లగొట్టింది ఎవరు? ధరణి తీసుకొని వచ్చి పేద ప్రజల యొక్క భూములు గుంజుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ హయాం మొత్తం 10 ఏళ్ళు ఏముండే అని అంటే కూలిన ప్రాజెక్టులు, కొల్లగొట్టిన భూములు తప్ప వాళ్ళప్పుడు ఏముండే? ఆర్టీసీ అనేది భగవంతుడే కాపాడలేడు అన్నటువంటి వాళ్ళు మేము వచ్చినాక ఆర్టీసీ ముందుకు తీసుకొని పోతే అప్పులు ఎందుకు అయితే అని అంటాడు. అదే అసలు ఆలోచించేటటువంటి వ్యక్తి అయినా హరీష్ రావు గారు నాకు అనుమానం వస్తా ఉంది.
ఈరోజు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నప్పుడు, కొత్త బస్సులు, కొత్త స్టేషన్లు, ఈరోజు ఈవీ బస్సులకు పోతున్నప్పుడు అప్పులు తీసుకుంటారు, ఆర్థికంగా సమృద్ధి కూడా చేస్తూ ఉంటారు. వ్యాపారం పెద్దగా అవుతున్నప్పుడు అప్పులతో పాటు అభివృద్ధి కూడా కొనసాగుతూ ఉంటది. అసలు భగవంతుడు కూడా కాపాడలేనటువంటి కేసు ఉంటున్నటువంటి ఆర్టీసీ ప్రవచనాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆర్టీసీ నష్టాలలో ఉందని మాట్లాడితే ఎట్లా అండి? కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ముస్తుగా పోతున్నటువంటిది అబద్ధమా? మీ కంటికి కనిపించకపోతే మేము ఏం చేయలేము, మేము మహిళలకు వదిలిపెడతాము. ఓకే రామ్మోహన్ గారు, మళ్ళీ డీటెయిల్ గా వెళ్దాం. పరిస్థితి ఉండే ఇవన్నీ నిజంగానే మీరు చేస్తుంటే అప్పుడు ఇవన్నీ ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటున్నా నేను. ఓకే ఓకే రామ్మోహన్ గారు, ఓకే ఇప్పుడు ముందు ప్రకాష్ రెడ్డి గారు మీ స్పందన ఏంటి? బీఆర్ఎస్ మాత్రం ఇది అంతా బోగస్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మాత్రం వాస్తవిక బడ్జెట్ ప్రజల సంక్షేమమే అభివృద్ధి లక్ష్యం అంటున్నారు. బీజేపీ స్పందన ఏంటి? దీనిపైన బడ్జెట్ని ఎలా చూస్తున్నారు? ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం సార్, ఈటీవీ ప్రేక్షకులకు కూడా. నేను ఈ బడ్జెట్ పుస్తకం మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది, చికెన్ లేని మసాలా కర్రీ అంటే జింజర్ చికెన్ చేస్తే జింజర్ మాత్రమే ఉంది కానీ చికెన్ ముక్కలు కూడా లేవంటారు కదా, అట్లా ఉంది సార్ బడ్జెట్. మాటలు ఎక్కువ, కోతలు ఎక్కువ, అందులో ఉన్నటువంటి అంకెలు మొత్తం తక్కువ. మాటలకు పుస్తకాల్లో చాలా మంచి మంచి మాటలు రాశారు, పెద్ద మాటలు రాశారు. అంబేద్కర్ గారి కొటేషన్, మహాత్మా గాంధీ గారి కొటేషన్ ఇవన్నీ పెట్టారు. కానీ తీరా బడ్జెట్ చూస్తే ఇది ఒక అబద్ధాల బడ్జెట్ అంటున్నారు. సీరియస్గానే అబద్ధాల బడ్జెట్ ఇది తప్పుల లెక్కలు, అబద్ధాల లెక్కలు. దీంట్లో ఈ బడ్జెట్లో వాస్తవాన్ని ఎక్కడ ప్రతిబింబిస్తలేదు. అది కాకుండా ఈ బడ్జెట్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు ఆమెడ దూరంలో ఉంది. కరెక్ట్ చెప్పంటే ఆమెడ దూరంలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయనటువంటి ఒక తప్పుడు బడ్జెట్. ఇది 3వ బడ్జెట్ అయిపోయింది. నేను అనుకుంటున్నా వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 2 బడ్జెట్లు పెడతారా, 1+ ఓటాన్ అకౌంట్ పెడతారా, ఇక సమయం వచ్చింది. కాబట్టి ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలు ఇచ్చినారు. 6 గ్యారంటీల పేరు మీద ఈ సంవత్సరం కూడా 50,000 కోట్లు ఇచ్చారు. అయితే వాళ్ళు ముందు అప్పుల గురించి చెప్తా. అప్పుల గురించి వాళ్ళు మేము అప్పుల బడ్జెట్, ఈ అప్పుల ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం అప్పులే చేసిందన్నారు. మరి ఈ ప్రభుత్వం చేస్తుందండి, జిఎస్డిపి పెరుగుతుందన్నారు. జిఎస్డిపిలో అప్పులు మేము చెల్లిస్తూ వస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే ముబ్బడిగా అప్పులు ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చారు. మేము వాటిని తగ్గిస్తున్నాను బడ్జెట్లో చెప్పుకున్నారు. మీరు మీ చర్చలో ఫిగర్స్లో కూడా చెప్తున్నారు. కానీ వాస్తవానికి జిఎస్డిపిలో 27% నుంచి 29% పెరిగింది ఈ అప్పులు. 3.5 లక్షల కోట్లు, సుమారుగా 3.5 లక్షల కోట్ల నుంచి 5,20,000 కోట్లు సుమారుగా ఈ 3 ఏళ్లలో కూడా సుమారుగా 1,50,000 పైచలకు అప్పులు పెరిగినాయి. మరి చాలా స్పష్టంగా ఈ అప్పులు పెరిగిన దాన్ని గతంలో, అంటే అందుకోసం చెప్తున్నా, పెనువులోంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఎక్కడి నుంచో ఎక్కడికి పడ్డంటే గతంలో పెనం మీద ఉంటే పెనం మీద గాలేటోళ్ళం, ఇప్పుడు పొయ్యిలో పడి గాలుతున్నామని ప్రజలు అనుకుంటున్నారు సార్. ఇది చాలా స్పష్టంగా నేను ఇచ్చిన బుక్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకంలోనే జిఎస్డిపిలో అప్పుల శాతం 27% ఉంటే 2023-24లో ఇప్పుడు అది 26-27లో 29% పెరిగింది. అది కూడా ఎఫ్ఆర్బిఎం అప్పులు కాకుండా తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ వేరే ఉన్నాయి. అది కాళేశ్వరం, మిగతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా హ్యామ్ రోడ్స్ అని చెప్పుకుంటున్నారు. అది కూడా చెప్తున్నా, హ్యామ్ రోడ్స్ మొత్తం అప్పులు తప్పిస్తే ఇంకోటి కాదు. కాబట్టి హ్యామ్ రోడ్స్ 2 లక్షలు ఇస్తున్నాం, అవి కూడా అప్పులే. మెడికల్ కాలేజీలు కట్టినామన్నారు, అవన్నీ అప్పులే. అవన్నీ కొత్త ఏం కాదు, అన్ని అప్పులు తీసుకొచ్చి కడుతున్నాయి. అది కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకొచ్చి కడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఎఫ్ఆర్బిఎం అప్పులే 29% పెరిగితే నాన్ బడ్జెటరీ అప్పులు మరింత పెరిగి గతంలో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు పెరిగే ప్రమాదం మాత్రం ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నా, గతంలో కొడుకు కంటే వచ్చే తరానికి మాత్రం అప్పులు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం మనవాడికి కూడా, అంటే ఇంకో తరానికి కూడా అప్పులు పెంచేటువంటి కొడుకు కోసమే అప్పులు అందించిపోతున్న ప్రభుత్వం అయితే ఇప్పుడు మనవాడి కోసం కూడా అప్పులు అందించేటువంటి ప్రభుత్వంగా తయారైంది. మొత్తం అప్పుల తిప్పాలి. ఇది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయితే వాళ్ళు చెప్పిన తప్పులు చెప్తారు, పుస్తకంలో తప్పులు ఒక 2 పాయింట్ చెప్తాను సార్. దేశంలో జీడిపి అనేటువంటిది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇప్పుడు మరి వాళ్ళ లెక్కన మరి 3,80,000 3,50,000 కోట్లు, అంటే 3 కోట్ల అంటే 3.5 ట్రిలియన్ డాలర్స్ అని ఇచ్చారు. కానీ వాస్తవ జీడిపిని, ఎందుకంటే వీళ్ళ జీడిపిని లెక్క పెడుతున్నప్పుడు పర్సెంటేజ్ చూపించాలి కదా, ఆ పర్సెంటేజ్ల కోసం దాన్ని తగ్గిస్తే పర్సెంటేజ్ పెరుగుతుంది కదా. ఇంత దుర్మార్గపు లెక్కలా? అంటే 4.5 లక్షల కోట్ల 4.5 లక్షల ట్రిలియన్ డాలర్స్ నుంచి, అంటే 4.5 ట్రిలియన్ డాలర్స్ నుంచి 3.57 చెప్పినాం అనుకోండి, మా 17 బిలియన్ డాలర్స్ ఎక్కువ పర్సెంటేజ్ అవుతుంది కదా. ఈ తప్పుడు లెక్కలు చూపించే ప్రయత్నం, పుస్తకాలంతా తప్పుల తడక, అబద్ధాల చిట్ట.
వాస్తవాలకు దూరంగా మసాలా ఎక్కువ, అసలు మసాలా తప్ప చికెన్ లేనటువంటి బడ్జెట్ ఇది. ఇంకా నేను 6 గ్యారెంటీల కోసం కూడా చెప్తున్నా, గతంలో 50,000 ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారండి. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు మరి వస్తాను. విజయ్ గారు మీరు చెప్పంటే సరే, రాజకీయ విమర్శలను పక్కన పెడితే ఇందులో నిర్దిష్టమైన అభ్యంతరాలు ఏంటి, ఇది బడ్జెట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇందులో ఉన్నట్టు ప్రధానంగా మీకున్న అంటే రాజకీయ విమర్శలు కాకుండా అంకెలతో సహా మీకున్న అభ్యంతరాలు ఏంటి చెప్పండి. నమస్కారం అండి చారి గారు, అదేవిధంగా మీకు అది ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఈటీవీ ప్రేక్షకులు నమస్కారాలు అండి. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు, సామాన్యుడి కన్నీళ్లు తుడిచేటువంటి ఆయుధం కావాలని అంకెలకు రంగులు పూసి ఈ రకంగా బట్టి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకి లెక్కలు అసెంబ్లీ సాక్షిగా నిండు శాసనసభకు తప్పుదారి పట్టించే విధంగా చేసినటువంటి పరిస్థితి చూస్తాం. మీరు చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా, ఇది 2025 మార్చి 19 తారీఖు రోజున బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో మీరు పేజ్ నెంబర్ 3 ఒకసారి చూడండి రామ్మోహన్ రెడ్డి గారు. పేజ్ నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 6లో ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్, రాబోయే 10 ఏళ్ల కాలంలో దీనిని 5 రెట్లు అభివృద్ధి చేసి 2034 నాటికి $1,000 బిలియన్ అంటే $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవుతామని చెప్తా ఉన్నారు. ఈరోజు కరెక్ట్ ఏడాది తర్వాత ఒక రోజు లేట్ అయింది. అది 2025 మార్చి 19 అయితే ఇది 2026 మార్చి 20 తారీఖు రోజు. ఈ బడ్జెట్లో పేజ్ నెంబర్ 8లో కూడా చూడండి ఒకసారి. మీరు పేజ్ నెంబర్ 8లో చూస్తే ఐటమ్ నెంబర్ 16లో సేమ్ లాస్ట్ ఇయర్ దాన్ని కాపీ పేస్ట్ చేశారు. ఇట్లా వేరేది ఏమీ లేదు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. నేను దీని మీద రాష్ట్ర ప్రజలకు నా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక క్లారిటీగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజానికం తరఫున. నేనేమంటున్నా, 2034 ఈరోజు $200 బిలియన్ ఉన్నటువంటి ఎకానమీ 2034 నాటికి $1,000 బిలియన్ వెళ్ళాలంటే, $1 ట్రిలియన్ కావాలంటే ఈరోజు బడ్జెట్ 3,24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు వీళ్ళు. వీళ్ళ లెక్కల ప్రకారంగా చేయాలంటే దాదాపుగా 11 లక్షల నుంచి 12 లక్షల కోట్ల బడ్జెట్ని పెట్టాలి. మరి గత సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో 3,40,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఈరోజు 3,24,000 కోట్లు అంటే 20,000 కోట్లు మాత్రమే పెరిగింది. సరాసరి దాదాపుగా ఈ ఎకానమీ లెక్క ప్రకారంగా 10% బడ్జెట్ హైక్ జరగాలి, ఎవ్రీ ఇయర్ జరగాలి. కానీ వీళ్ళ లెక్కల ప్రకారంగా చేస్తే ఇప్పుడు 20,000 కోట్లు పెరిగింది లాస్ట్ బడ్జెట్కి ఈ బడ్జెట్కి. అంటే ఇంకా ఒక 6-7 బడ్జెట్లు ఉంటాయి. 7 బడ్జెట్లు లెక్కేసుకుని 1,50,000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే ఈ 3,24,000 కోట్లు అవి మొత్తం కలిపితే కూడా 5 లక్షల కోట్లు 5.5 లక్షల కోట్లు దాటలేదు. మరి మీరు 11 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్ని ఏ రకంగా తీసుకొస్తారో దీని మీద బట్టి గారు కాకి లెక్కలు చెప్పలేదు. మరి ఎందుకు ప్రజలని ఈ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది, ఈ రకంగా ప్రజలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ సంబంధించినటువంటిది వీరు రెవెన్యూ వాళ్ళని ఇదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు, బడ్జెట్ ఎస్టిమేట్ పెట్టుకున్నారు 2025 19,087 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేట్ పెట్టుకుంటే 16,087 కోట్లు మాత్రమే ఈ సంవత్సరం వచ్చిందని చెప్పేసి ఈ రోజు ఇచ్చినటువంటి బడ్జెట్లో చెప్తా ఉన్నారు. అంటే ఒకవైపు రాష్ట్ర రాబడి తగ్గుతా ఉంది, ఇంకోవైపు అప్పులు పెరుగుతా ఉన్నాయి, నీవు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతా వస్తుంది. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో మీరు అభివృద్ధి పాలన ముందుకు తీసుకెళ్తారు? రామ్మోహన్ గారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ మీరు అంటే మీ బీఆర్ఎస్ హయాంలో ఉన్న అప్పులు తీర్చడానికి వాటిని సరిదిద్దుకుంటూ చేస్తూ పోవడానికి ఇదంత సమయం పడుతుంది అంటున్నారు. నగేష్ గారు, ఇది బీజేపీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి పార్లమెంట్ లో లోక్సభలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చింది. ఇది నా లెక్క కాదు, ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ కి ఇచ్చినటువంటి లెక్క. ఈ లెక్కలో 3,50,000 కోట్లు మాత్రమే 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పులైనాయని చెప్పేసి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని చెప్తా ఉన్నారు. మరి గత బడ్జెట్ లో వీళ్ళు 3 లక్షల కోట్ల అప్పులున్నాయన్నటువంటి వాళ్ళు ఈ రోజు 5,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపిస్తా ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంటే నేనేమంటానంటే వీళ్ళు జిఎస్డిపిలో 29% వాటా ఏదైతే అప్పుల్లో చూపిస్తా ఉన్నారో కనీసం ఈ రాష్ట్రం ఎటుపోతుంది? తిరోగమనం అయిపోతుందా, పురోగమనం పెరుగుతుందా అర్థం చేసుకోవాలి. వాళ్ళే తిరోగమనం వైపు వెళ్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రజానికం ఎదురు చూసా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే 6 గ్యారెంటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క పెట్టినటువంటి సంతకాలతో కూడినటువంటి 6 గ్యారెంటీలు 13 అంశాలు అయితే ఉన్నాయో, ఏదో మహాలక్ష్మి నా ఆడబిడ్డలు ఎదురు చూసింది ఇలా బడ్జెట్ లో
నాకు 2,500 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అన్నారు. నా వృద్ధులు ఎదురు చూసిండ్రు. రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో 2023 జూలైలో హామీ ఇచ్చాడు, 4,000 పెన్షన్ వస్తుంది ఎదురు కాకి లెక్కలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజానికాన్ని నట్టేట ముంచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రోజు సేమ్లెస్ బడ్జెట్ ఇది. ఓకే, శేషు గారు మీరు చెప్పండి సార్, ఎవరి పార్టీ వాదన వారికి ఉంది, ఎవరి చర్చ వారు చెప్తున్నారు, ఎవరి అభిప్రాయం వారు చెప్తున్నారు. మీరు నిపుణుడిగా, విశ్లేషకుడిగా, తటస్థుడిగా మీరు చెప్పండి సార్, బడ్జెట్ ఏ విధంగా ఉంది? 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకునే విధంగా దానికి రోడ్ మ్యాప్ లాగా ఉందా? ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? చారి గారు, అందరికీ నమస్కారం. బడ్జెట్ ఇది 3వ పూర్తి స్థాయి బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే బడ్జెట్ ని ఓవరాల్ గా చూస్తే మనకి కనపడుతున్నది, మనకు అనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం చెప్పినంత గొప్పగా బడ్జెట్ లేదు అనేది ఒక స్థూలమైనటువంటి అభిప్రాయం. సరే, ఎందుకు లేదు ఏందనేది ఒక్కొక్క అంశాన్ని గనక మనం చూస్తే దాంట్లో తెలిసిపోతుంది. అయితే బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు, ఆర్థిక మంత్రి, మొదటిగా తన స్పీచ్ లో మాట చెప్పారు. ఏం చెప్పారు అనంటే, బడ్జెట్ అంటే అంకెలు సంఖ్యలు కాదు, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచటము, ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించేటటువంటి ఒక సంకల్ప పత్రం అని చెప్పారు. అంటే బడ్జెట్ ఒక సంకల్ప పత్రంగా ఉండాలి, అంకెలు సంఖ్యలుగా ఉండకూడదు అనేది చెప్పారు. బట్ ఓవరాల్ గా బడ్జెట్ అంకెలు సంఖ్యలనే చూపెడుతున్నట్లుగా మనకి కనపడింది. ఇది మొదటి అంశం. రెండోది ఏంటి అంటే, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు శాసనసభలో, బయట ప్రెస్ లో ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు, ఈసారి బడ్జెట్ ఇన్నోవేటివ్ గా ఉంటది అని అన్నారు. నిజమే, ఇన్నోవేటివ్ గా ఉంటుందేమో, దీంట్లో ఏమన్నా కొత్త వస్తుందేమో అనేటటువంటి ఒక ఆశావాద దృక్పథంతో నేను కూడా ఎదురు చూశాను. అయితే ఈ బడ్జెట్ లో మనం చూసేటటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం ఒక 3 అంశాలని కనెక్ట్ చేసింది. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, మూడోది లక్ష్యాలు. అంటే గత 2 బడ్జెట్లలో సంక్షేమం, అభివృద్ధి ఉంటే ఈసారి లక్ష్యాలు కూడా పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో బట్టి విక్రమార్క గారు 2 గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంటే బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ప్రభుత్వ విధానాలను చెప్పటం మీదనే బడ్జెట్ ప్రసంగం ఫోకస్ అయిందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి కనపడింది. సరే, దీంట్లో ఇన్నోవేటివ్ ఏంటి, అసలు కొత్తగా ఈసారి మనం ఈ 3వ బడ్జెట్ లో మనకి కొత్తగా కనపడ్డటువంటి అంశం ఏందో చూసి తర్వాత ఉన్నటువంటి మైనస్లు చూద్దాం. కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, చాలా గొప్పగా బడ్జెట్ కి ముందు చాలా ఆశలు కల్పించారండి. ఒక కొత్తగా 6 పథకాలు వస్తాయని, తర్వాత ఇంకో కొత్త అనౌన్స్మెంట్స్ ఉంటాయనేటటువంటి ఒక ఫీలర్ ఉంది. బట్ బడ్జెట్ మీద ఆశలు పెంచారు ప్రభుత్వం. ఆ ఆశలను కరెక్ట్ కానప్పుడు నిరాశ ఎదురవుతుంది అనేటటువంటి విషయం మరొకసారి రుజువైంది. అయితే ఈ బడ్జెట్ లో కొత్తగా వచ్చింది ఏంటి అంటే, ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు, ఏది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేటటువంటి ఒక కొత్త పథకాన్ని ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. దరిదాపు ఈ పథకము కవరేజ్ ఎంత అంటే 1,15,00,000 మందిని కవరేజ్ చేస్తుంది, 5 లక్షల బీమా ఇస్తుంది అనేది. అంటే ఇది కొత్తదేమి కాదు, అందరికీ వర్తించే విధంగా ఈ పథకాన్ని తయారు చేశారు. గతంలో కేసీఆర్ రైతు బీమా ఇచ్చినట్లే దీన్ని కూడా, ఈ బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనకి గమనించాల్సింది అంటే, దీన్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటో తెలుసా? తెలంగాణలో పుట్టడం, జీవించటం ఒక వరం, ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఇట్లాంటి పథకం ఎక్కడా లేదు అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పారు. నిజమే, ఇది ఒక మంచి పథకం, ఆహ్వానించదగినటువంటి పథకమే. కానీ ఈ పథకానికి కావలసినటువంటి డబ్బులు ఎంత, దీనికి కావలసినటువంటి సోర్స్ ఎంత, ఎక్కడి నుంచి సోర్స్ వస్తుంది అనేటటువంటి ఒక నిబంధనలు ఏమీ చూపెట్టలేదు. అంటే ఎక్కడో ఈ పథకం అనౌన్స్ చేయటం వరకే పరిమితమయ్యారు, బట్ దీని మీద స్పష్టత ఇవ్వలేదు అనేటటువంటి ఒక అభిప్రాయం. ఇది పాయింట్ 1. రెండోది, ఈ బడ్జెట్ లో కొత్తగా మనకు కనపడింది ఏంటి అంటే, నర్సరీ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు, ఒక అల్పాహారం అనేటటువంటి ఒక పథకాన్ని. అది మిగతా రాష్ట్రాల్లో ఉంది, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఉంది. తర్వాత అంతకు ఎలక్షన్స్ కు ముందు కేసీఆర్ కూడా తెలంగాణలో ఆ పథకాన్ని ప్రారంభించారు. బట్ ఇది కొత్త అనౌన్స్మెంట్ చేస్తూ ఇంకొకటి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక చిన్న అంశాన్ని మర్చిపోయినట్టుగా నాకు కనపడింది. ఎందుకనంటే, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు కానీ, ప్రభుత్వ కళాశాలకు కానీ విద్యార్థులు మంచి చదువు లేదని రావట్లేదు, మంచి తిండి కాదు.
సరే ఒకవేళ మనం తిండి పెట్టాలని అనుకున్నప్పుడు డిగ్రీ వరకు ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు 147 మాత్రమే. ఇంకో 147 కళాశాలకు కనుక ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటే ఇట్స్ ఎ వైడర్ ప్రోగ్రామ్ అయి ఉండేదే అనేటటువంటి అభిప్రాయం. ఇది రెండోది. మూడో మంచి ఏంటి అంటే ఈ బడ్జెట్ లో మనకు కనపడింది ఏంటి అంటే ఇప్పుడు ఇది మూడో బడ్జెట్ కదా వీళ్ళు పెట్టింది. దీంట్లో కొద్దిగా 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్ అవుట్లేలో మొట్టమొదటిసారి దరిదాపు 47,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. మొదటి బడ్జెట్ లో 33,000, రెండో బడ్జెట్ లో 36,000, ఇప్పుడు 47,000. ఈ 47,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంత మేరకు ఆహ్వానించదగిందే. ఇక ఈ మూడు తప్ప మిగతా బడ్జెట్ అంతా కూడా అంకెలు సంఖ్యల సమాహారంగానే కనపడింది తప్ప కొత్తగా ఏం కనపడలేదు అనేది ఒకటి. ఇక రెండోది, ఇందాక హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతిసారి కూడా 45 లక్షల మంది వృద్ధులు, 5 లక్షల మంది వికలాంగులు పెన్షన్ మాకు పెరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు తెలుసా అండి? మనకంటే వెనక ఎన్నికలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ని 2,000 నుంచి 4,000 రూపాయలకి, 4,000 నుంచి 6,000 రూపాయలకు పెంచారు. మనం కూడా ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వృద్ధుల పెన్షన్ ని 2,000 నుంచి 4,000కు పెంచుతామన్నారు. బట్ ఆ పెంపు ప్రతిపాదన ఈసారి కనీసం 500 అన్నా ఉంటుందని ఆశించారు. కానీ అది లేకపోగా భట్టి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే ఈసారి నుంచి మేము 2 లక్షల అదనపు పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా అండి? పోయిన బడ్జెట్ లో 45 లక్షల మంది పెన్షన్దారులకు 14,861 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో కూడా 14,861 కోట్లే కేటాయించారు. అంటే మరి 2 లక్షల అదనపు పెన్షన్దారులకు డబ్బులేవి, కేటాయింపులేవి అనేటటువంటి చాలా మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, రామ్మోహన్ గారు, మొత్తం మీద బడ్జెట్ పైన మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. ఇందిరమ్మ బీమా పథకం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం, అల్పాహారం విద్యార్థులకు ఇవన్నీ బాగున్నాయి. అయితే అదేవిధంగా హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు శేషు గారు కానీ, ప్రకాష్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చెప్పినప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించి ఇంకా సంపూర్ణమైన పూర్తిగా ఎప్పుడు అమలు చేస్తారు, వాటికి సంబంధించి పెన్షన్ల పెంపు కానీ, మహాలక్ష్మిలో 2,500 కానీ, లేక మిగతా అవన్నీ కూడా ఎప్పుడు చేస్తారని ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకు వాటిని సర్దుబాటు చేయలేకపోయారు? సార్ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ఉంటున్నటువంటి పరిస్థితులలో అదే మనకు ఒక సామెత ఉంటుంది కదా, చేపలు పంచడం కాదు చేపలు పట్టడం నేర్పిస్తే రాష్ట్రం అనేటటువంటి నిర్మాణం జరుగుతుంది అని. సేమ్ మీరు ఒకసారి గిట్ట గమనిస్తే విద్యార్థుల డ్రాప్ అవుట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి అని అంటే సోర్స్ పాయింట్ స్కూల్స్ నుంచి, అంటే ప్రీ ప్రైమరీ దగ్గరికి మొదలు పెట్టుకుంటే తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలతో కాబట్టి పిల్లల్ని చదివిపియలేనటువంటి పరిస్థితి, తిండబెట్టలేనటువంటి పరిస్థితి కాడికించి ఉన్నప్పుడు అది బ్రేక్ఫాస్ట్ కించి కూడా ప్రభుత్వం మనమే భరిద్దాం అనేటటువంటి నిర్ణయం మేము తీసుకున్నాం. ఈ బడ్జెట్ లో ఒక కొత్తగా మనందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పిల్లలు స్కూల్కి వస్తే ఎక్కడి నుంచి ప్రీ ప్రైమరీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్మీడియట్ దాకా కూడా పౌష్టికాహారం, వారానికి 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావ కాడికించి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చుకుంటూ చదువు నేర్పిస్తే కడుపులో ఆకలి ఉన్నప్పుడు అక్షరం నేర్చుకోలేరండి. కడుపులో ఆకలి లేదనుకోండి అక్షరం నేర్చుకుంటారు. పిల్లలని స్కిల్ ప్రకారంగా మనం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం ఆడనే ఉంది. మాదక ద్రవ్యాల నుంచి ఒక పక్క దూరం చేసేటటువంటి విధానాలు తీసుకొని వచ్చడమే కాదు, ప్రకృతిని కాపాడడానికే చెరువులని ఈ రోజు మనం హైదరాబాద్ తోటి కానీ ఇంకో దాంతో ఎట్లా కాపాడుతున్నాం మీరు చూస్తూనే ఉన్నారు. అది కాక ఉంటున్నటువంటి కొత్త జనరేషన్ పిల్లలకి చదువు నేర్పిస్తే, అక్షరాలు నేర్పిస్తే వాళ్ళు రేపొద్దున ప్రయోజకులు కావాలని చెప్పి స్కూల్ నుంచి ఇంటరే కాదు, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి 65 ఐటీఐలు ఉండే అప్పుడు ఫస్ట్, కానీ వాటిని ఏటీసీలు చేసినాం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ మేము వచ్చినాక చేసినామండి. 65 ఏటీసీలే కాక దానికి మళ్ళా అదనంగా 53 ఏటీసీలకి మనం శాంక్షన్ చేసి మొత్తము 118 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఎవరికైతే స్కిల్ కావాలనుకునేటటువంటి పిల్లలకి దాంట్లో స్కిల్ నేర్పించి ప్రయోగంగా అంటే పనికొచ్చేటటువంటి విధంగా తయారు చేసి 2,000 రూపాయలు స్కాలర్షిప్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇది కూడా చర్చ జరగాలి కదా. వాళ్ళందరూ కూడా ప్రతి నెల 2,000 రూపాయల స్కాలర్షిప్ చేస్తున్నాం. కష్టం చేసేటటువంటి పిల్లలకి, చదువుకుంటాం అనేటటువంటి పిల్లలకి సక్రమమైనటువంటి దారిలో నడపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తల్లిదండ్రులకు ఎంత ఉందో తల్లిదండ్రుల తర్వాత ప్రభుత్వానికి అంతే ఉంది. కాబట్టి మా చిత్తశుద్ధిని శంకించుకుంటా ప్రతిపక్షం మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు. కానీ దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ లో గానీ, దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్రాల్లో గానీ ఇట్లాంటి మోడల్ ఏంటని ఉందా మీరు నాకు ఒకటి చూపెట్టండి.
ఒకటి చూపెట్టండి. నోటికే పరిమితం అయిపోయి ప్రకాష్ రెడ్డి గారు అబ్బో చాలా అప్పులైపోయినాయి బీపీ ఎంత పెంచుకుంటా ఉన్నారు. మన ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేటెడ్ అప్పులు ఎంత అండి వచ్చే సంవత్సరం కల్లా మార్చు 2027 కల్లా 214.87 లక్షల కోట్లు. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ మీరు చెప్పండి. 214 మాట్లాడండి, మీరు కంట్రోల్ చేయండి ఆయన రామ్మోహన్ గారు అరుస్తుంది ఆయననేనా? చెత్త మాట్లాడు అసెంబ్లీలో వాడు మాట్లాడు, ఇక్కడ చెత్త మాట్లాడుతాడు. ప్లీజ్ ఎందుకంటే మీకు చెత్త కాదు కాబట్టి, దమ్ము లేదు కాబట్టి, భాష మంచిది కాదు. ప్రకాష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారు మీరు సబ్జెక్ట్ పైన మాట్లాడండి, వ్యక్తిగతంగా నాకు బీపీ పెరుగుతుంది. ఓకే 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 రామ్మోహన్ గారు ఓకే ప్రకాష్ గారు చేసుకున్నారు. ఓకే ఓకే సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఓకే మ్యూట్. ఎస్ ఓకే ఓకే కూల్. ఇప్పుడు ఆవేశం వద్దు, మీరు మాకు నేర్పాల్సిన మీరు చెప్పించుకుంటే ఎట్లా? ఓకే 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 ఆయన అప్పులని చెప్పి అంతగానో మాట్లాడిండు కదా. మరి కేంద్రంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మార్చి 2027 కల్లా మనకి ఎస్టిమేటెడ్ అప్పులు ఎంత ఉన్నాయి? 214.8 లక్షల కోట్లు. ఇప్పుడు మేమన్నా ఉన్నటువంటి అప్పులని రివైజ్ చేసుకుంటా, మిత్తిలు తగ్గించుకుంటా, కేంద్రంతో తిరుగుకుంటా, కిస్సీలను దూరం చేసుకొని అసలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రధానమైనటువంటి అప్పే మనకి నెక్స్ట్ 20 ఏళ్ళు మన నెత్తి మీద ఉన్నాయి సార్. పనుల మీద కాళేశ్వరం కూలగొట్టిండ్రు, ఒక్క సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి లేదు. కానీ 20 ఏళ్ళు అప్పు కట్టాలి ఎక్కువ మిత్తితోటి తీసుకొని వచ్చి వీళ్ళ యొక్క కకుర్తితోటి. ఒక విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మనం పునర్నిర్మించుకుంటా, క్రమశిక్షణతోటి మన పిల్లలను కాపాడుకుంటా, సంక్షేమాలు ఇచ్చుకుంటా, అభివృద్ధి బాట పట్టుకుంటా, ఫ్యూచర్ సిటీ అని కట్టుకుంటా, మూసి ప్రక్షాళన చేసుకుంటా ఎవరి కోసం చేస్తున్నాము? సో మాకు చెప్పే దమ్ముంది, చెప్పే ధైర్యం ఉంది, చేసి చూపిస్తున్నాం కాబట్టి ప్రజలకు మా పట్ల నమ్మకం ఉంది. నేను మీరు అప్పులు అన్నారు కాబట్టి కేంద్రంతో అప్పులు పోలుస్తా ఉన్నా. మీ శాతంతో పోల్చుకున్నప్పుడు మీరు అన్ని అప్పులు చేసిర్రు. మన మేనిఫెస్టోలో కాదు 2014 మేనిఫెస్టో మాట్లాడతా నేను. బ్లాక్ మనీని తీసుకొచ్చే కాడికించి మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దాకా, సారీ ఇప్పటిదాకా ఏదైనా మాట్లాడదామంటే ఓకే, నాకు అభ్యంతరం లేదు. ప్రతి మాట్లాడదాం, ఉచిత విద్యుత్ మాట్లాడదాం. ఎట్లా సార్ ఇట్లయితే ఆవేశంగా ప్రకాష్ రెడ్డి గారు అబద్ధాలు నిజాలు అయిపోరు. ప్రకాష్ రెడ్డి గారు ఓకే ప్రకాష్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది, అప్పులని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది కాబట్టి అని చెప్తున్నారు. మొత్తం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించినట్లయితే తమ బడ్జెట్ ఇంకా బాగుండేది, ఇంకా చాలా బాగా చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే కేంద్రం నుంచి ఇందులో మనకున్నటువంటి ఆర్థికంగా మనకి ఎలాంటి తోడ్పాటు ఉంటుంది? భారీ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి ఇచ్చే నిధులు ఏంటి సార్ పరిస్థితి? నేను ముందు నా బీపీ చెక్ చేసుకుంటా సార్, మీకు ఇంటికి పోయినాక ఎంత ఉందో అనేది ఒకసారి మాత్రం చెక్ చేసుకుంటా తప్పకుండా. నేను మీ ద్వారా టీవీలో చెప్పదలుచుకున్నాను సార్. ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సార్, అంటే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు బీపీ పెరిగిందో తగ్గిందో చూసుకోవాల్సి వస్తుంది. నాకు ఇప్పటిదాకా తెలియకుండే, ఇప్పుడు వస్తుందేమో తెలియదు. ఇక నాకు విషయానికి వస్తే ఏంటంటే సార్, నేను 2 పాయింట్స్. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి మాటికి మాట్లాడుతుంది 3 ఏళ్ల నుంచి. మీరు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంది అని నేను ప్రశ్నించిన. మీరు అప్పుల గురించి మాట్లాడారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు అప్పులు పెంచుతున్నారు తప్ప తగ్గిస్తలేరు. ఇది నా స్టేట్మెంట్ అర్థం కాకపోతే దాన్ని నేనేం చేయలేను. అది అర్థమవుతే వాళ్ళకి అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అదొకటి. రెండో పాయింట్ నేను చెప్పాను, జిఎస్డిపిలో కూడా 27% నుంచి ఆదాయం పెరిగే సరే నేను ఆదాయం పెరగడానికి అప్పులు చేయడం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇంతకుముందు శేషు గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి దాని పాయింట్ చెప్తా. సార్ శేషు గారు గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ వాళ్ళు మొత్తం బడ్జెట్లో 12% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుబడి కింద పట్టుకొచ్చారు. అంటే మీరు అన్నట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. ఈసారి దాన్ని 14% చేశారు, లెక్క ప్రకారం 14% చేశారు. దాంట్లో కూడా మీరు లెక్కలు చూసేదంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇంక్లూడింగ్ నాన్ బడ్జెటరీ
అప్పులెన్ని, బడ్జెటరీ అప్పులెన్ని, ఈ లెక్కలు ఇస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినారు ఒక మాట, రఘునందన్ రావు గారి ప్రశ్నకు సమాధానం చెప్పారని. ఈ పుస్తకంలో కూడా అదే ఉన్నది సార్, వేరే ఏం లేదు. 3,90,000 కోట్ల రూపాయల 50,000 కోట్ల రూపాయల ఎఫ్ఆర్బిఎం అప్పులు, అది అంత ఉంటే ఇప్పుడు అది 3,90,000 కోట్లు ఉంటే 98,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరానికి 5,80,000 కోట్లు 70,000 కోట్లకు ఎఫ్ఆర్బిఎం అప్పులు పోయినాయి సార్. అప్పుడు ఎఫ్ఆర్బిఎం నాన్ బడ్జెటరీ అప్పులు అప్పుడున్నాయి, నాన్ బడ్జెటరీ అప్పులు ఇప్పుడున్నాయి. అయితే నేను కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని ఒకదాన్ని నేను విభేదిస్తూ ఒక మాట చెప్తున్నాను సార్. మీరు ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో 10.6% వరకు 10.8% వరకు అప్పులు తెస్తే దాన్ని ఏం చేశారంటే మొత్తం అప్పులను రీషెడ్యూల్ చేశారు. 10 సంవత్సరాలకు ఉన్న అప్పులను 15 సంవత్సరాలకు ఉన్న అప్పులను రీషెడ్యూల్ చేస్తూ ఇప్పుడు 2030 అంటే ఇంకొక 10 సంవత్సరాలు పెరిగేసరికి పర్ ఇయర్ పేమెంట్ చేయాల్సింది, ప్రతి సంవత్సరం పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం కొంచెం తగ్గింది. అంటే 11,000 కోట్ల రూపాయలు తగ్గి ఈ సంవత్సరం 26,000 27,000 కోట్లకు వచ్చింది. కాబట్టి గొప్పతనం ఏం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 2% 3% తగ్గింది, రీషెడ్యూల్ చేసింది మొత్తం అప్పులన్నీ కూడా. అంతకంటే ఇప్పుడు 6.8 6.7 ఎవరికైనా వస్తుంది, అది 10.8 దాకా తీసుకుపోయింది. అది కొంత అప్పులను తీసుకుపోయింది. దానికి రికవరీ, దాన్ని రీషెడ్యూల్ చేయడం వల్ల కొంత 11,000 కోట్లు తగ్గింది తప్ప అప్పు తగ్గలే. దాని ఒక టైం పీరియడ్ పెరిగింది కాబట్టి సంవత్సరానికి కట్టాల్సిన అమౌంట్ తగ్గింది. కాబట్టి నేను అనంటున్న పాయింట్ ఏంటంటే, మీరేవైతే వాగ్దానాలు చేశారో ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చినటువంటి ప్రామిసులు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిసులు, వాటిని అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి దాని మీదనే చర్చ. ఒకవేళ కేంద్ర బడ్జెట్ మీద చర్చ పెద్దామంటే దానికి కూడా రెడీయే. కానీ ఇప్పుడు మనం చర్చిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇప్పుడు ఈ 3 బడ్జెట్లో వాళ్ళు చేసినట్టు అమలు. ఈ అమలు మాత్రం పూర్తిగా, నేను అంకెలు ఒక్కొక్క అంకె తీసుకుంటే ఇంకా చాలా ఉంటుంది. రెండో పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఈ అప్పులు ఒకటి 83,000 కోట్లు 77,000 కోట్లు అప్పులు చేశారు కదా, ఇది కాకుండా ఇంకొక 2 నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అని పెట్టారు. ఇప్పుడు వాళ్ళు శేషు గారు చూస్తే తెలుస్తుంది, వారు కూడా దాని మీద కామెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే పూర్తిగా భూముల అమ్మకం ద్వారా వచ్చేవే సార్. ఏవో ఒకటి అమ్మితే తప్ప నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాదు. ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏదో రకమైన పన్ను రూపాయలు వచ్చే రెవెన్యూ ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏ విధంగా వచ్చింది అనేది వాళ్ళు లెక్కలు చూసుకోవాలి సార్. మూడోది అయితే నేను ఫైనల్ ఒక మాట, మీరు అడిగిన ప్రశ్నకు నా సూటి దామానం ఏంటంటే సార్, కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు మీ పుస్తకంలో కూడా రాస్తున్నారు, నా సొంత కవిత్వం ఏం కాదు, బట్టి విక్రమార్క గారు శాసనసభ సాక్షిగా గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చేటువంటి ప్రాయోజిత కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల సుమారుగా 3-4 వేల కోట్ల రూపాయలు మాకు రాకుండా పోయిండే, అప్పుడు మేము వాటిని తీసుకొచ్చామని చెప్పారు. అదేవిధంగా ప్రాయోజిత కార్యక్రమాల అమలులో మేము సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు ఎందుకంటే 40% 20% రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఉండాలందుట, కాబట్టి మేము ఎఫెక్టివ్గా చేస్తున్నాం అన్నారు. దట్స్ ఫైన్. నేననే పాయింట్ ఏంటంటే, మీరు ఎఫ్ఆర్బిఎం నిధులు కానీ అంటే అప్పులు కానీ, లేకపోతే కేంద్రం ఇచ్చినటువంటి డివల్యూషన్ ఫండ్స్కు ఎట్లుండాలా అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్లో నేను చెప్పడం కదా సార్. ఫైనాన్స్ కమిషన్ పుస్తకంలో వాళ్ళ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా అమలు చేసింది సార్. అమలు చేసినటువంటి తీరు ఎట్లా ఉంది, అప్పటికిప్పటికీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం 1% ఒక్క వర్డ్ అన్న ఏమన్నా ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాల్సిన నియమ నిబంధనలు 1% కూడా మార్చలేదు సార్. దాంతో పాటు డివల్యూషన్ ఫండ్స్ 41% పెంచుకుంటూ ప్రాయోజిత కార్యక్రమాల యొక్క సంఖ్యను పెంచారు సార్. ప్రాయోజిత కార్యక్రమాల సంఖ్యను పెంచారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 1,64,000 కోట్ల రూపాయల పన్ను రూపంలో వచ్చేటువంటి సొమ్ములో కూడా 50,000 కోట్ల రూపాయలు సుమారుగా ఎక్సైజ్ లిక్కర్ ద్వారా వస్తుంది. డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం పరోక్షంగా మాదక ద్రవ్యాల లాంటి ఆల్కహాల్ పెంచడం వల్ల మీ ప్రయోజనం ఏం సాధిస్తున్నారో మీరు ఏం మాట చెప్తున్నారు. అందుకోసమే చెప్పుతున్నాయని ఒకటి, చేస్తున్నది ఇంకొకటి, పూర్తిగా దానికి అబద్ధాలు చెప్పినాయని పదం ఉపయోగించలేరు కానీ చెప్తున్న దానికి చేస్తున్న తేడా ఉంది. ఓకే విజయ్ గారు, మొత్తం మీద అంటే సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే సరే ఇంకో 2 ఏళ్ళు ఉంది, 6 గ్యారెంటీలు మిగతా కూడా అమలు చేస్తాం, కానీ మీరు కొత్తగా పెట్టినటువంటి అద్భుతమైన పథకాలనే వాటి గురించి ఎందుకు చర్చించట్లేదు, కేవలం రాజకీయ విమర్శలతో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారనేది ప్రభుత్వం ఆరోపణ. చారి గారు, ఈరోజు బట్టి గారు ఏదో కొంచెం ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కొంచెం గట్టిగా అనుకున్నాం, కానీ ఒట్టిది అనేది ఈ బడ్జెట్ ద్వారా తెలిపోయింది. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా కానీ ఈ దేశంలో ఈ ఎకానమిక్స్ ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఎక్కడైతే పెరుగుతో అక్కడ అభివృద్ధి తిరోగమన వైపు వెళ్తుంది, ఎక్కడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతో అక్కడ అభివృద్ధి పురోగమన వైపు వెళ్తుంది. కానీ ఈ రాష్ట్రంలో జరిగింది సార్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,34,405 కోట్ల రూపాయలు ఈరోజు
తీసుకొచ్చిండ్రంటే ఈ రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తుంది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. సరే, ఇంకొకటి మా రామ్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాలు తీసుకొస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఒరవలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాయన, ఇది మీ 420 హామీలది ఈ భస్మాసుర హస్తం, ఇది అభయహస్తం పేరు మీద మీరు భస్మాసుర హస్తాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ఎత్తిన పెట్టిండ్రు. మీకు 3 పూర్తి బడ్జెట్లు అయిపోయినాయి. గతంలో ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, అంటే 4 అయిపోయినాయి. ఇంకొకటి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ మీకు ఉంటుంది, ఇంకొకటి ఓటాన్ అకౌంట్ ఉంటే ఉంటుంది. అది అంటే మీకు సమయం లేదు మిత్రమా, సమయం లేదు. ఎప్పుడు పెడతారు మీరు? మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయి? మీరు చేసినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ప్రజలకు దాని గురించి చెప్పండి. అంటే న్యూట్రిషన్ ఫుడ్ పెడతా, ఆల్రెడీ కేసీఆర్ గారు కిట్ పేరు మీద న్యూట్రిషన్ ఫుడ్ పుట్టిన పిల్లలకే ఇచ్చిండు. మీరు బడిపోతున్న పిల్లలు కాదు, ఆల్రెడీ కేసీఆర్ గారు గవర్నమెంట్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చిండు, దాన్ని మీరు అమలు చేయలేదు, మీరు రద్దు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏదో బడ్జెట్లో పెడుతున్నారు, ఏదో కొత్తగా చేసుకున్నారు. ఆల్రెడీ ఉన్న పథకాలనే అవి కొత్తగా మీరేమో బ్రహ్మ విద్య చేసి సృష్టించలేదు. అది నేనేమంటారు అంటే విద్యార్థులకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రియాంక గాంధీ గారు సర్వనాథ్ స్టేడియంకి వచ్చి మాట్లాడారు, విద్యార్థుల డిగ్రీ పై చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా నిరుద్యోగులకు 5 లక్షల నిరుద్యోగ కార్డు ఇస్తామని చెప్పేసారు, హామీ కార్డు ఇస్తామని చెప్పిండ్రు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేరు? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, అది ఇవ్వట్లేరు. ఈ రకంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని 100 రోజులు మొదటి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పన్నారు. మీరు ఇలా బట్టి గారు 67,000 ఉద్యోగాలు ఇప్పినారని మాట్లాడుతున్నారు. మంది పుట్టిన పిల్లల్ని మాకు పుట్టారని చెప్పుకోవడం ఇదేం కుసంస్కృతి అండి? ఇది ఎక్కడ జరగలేదు. నిజంగా మీరు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? 2023 డిసెంబర్ 7 తర్వాత ఈ మీరు ఇచ్చినటువంటి 67,000 మాటలు చెప్తా ఉన్నారు కదా, 67,000కి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు పెట్టారు, ఎప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నారు, ఎప్పుడు మీరు మూల్యాంకనం చేశారు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు? ఎందుకు మాట్లాడతారండి? మేము బీఆర్ఎస్ పార్టీ హయాంలో గతంలో 169,000 ఉద్యోగాలు మేము చెప్పినాం. దాదాపు 55,000 ఉద్యోగాలు వివిధ దశల్లో, అంటే ఎగ్జామ్స్ పూర్తయి రిజల్ట్స్ వచ్చి నియామక పత్రాల కోసము ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది కాబట్టి ఆ రోజు అట్లా చేస్తే వీరు సిగ్గు లేకుండా మేము ఇంకోటి ప్యూర్ రేర్ అని మాట్లాడుతున్నారు. సరే, క్యూర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి HILTPA హైదరాబాద్ ల్యాండ్ ఏదైతే మార్పు ఉందో ఆ ల్యాండ్ సంబంధించింది అమ్ముకొని 9,000 ఎకరాలను అమ్మి 5 లక్షల కోట్ల రూపాయలు భూదోపిడీ జరపడము క్యూర్ అవుతుందా? మేము హైదరాబాద్ లో కేసీఆర్ గారి హయాంలో గతంలోనే ఐటీ రంగంలో కావచ్చు, అదేవిధంగా అనేక రంగాల్లో ఎగుమతుల్లో ఈరోజు తెలంగాణలో నెంబర్ 1 ఉంటే మేము తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి GSDP కూడా మొత్తం కేసీఆర్ గారి హయాంలో నిర్మాణమైనటువంటి అన్ని ఇప్పుడు GHMCని 3 ముక్కలు చేసి మీరు క్యూర్ చేస్తారా? పోలీస్ కమిషనరేట్ 3 ముక్కలు చేసి క్యూర్ చేస్తారా? అంటే విధ్వంసం చేసి మీరు మొత్తం నిర్మాణాలను మేము నిర్మించినటువంటి నగరాన్ని విధ్వంసం చేసి మీరు క్యూర్ ఎట్లా చేస్తారండి? మీరు క్యూర్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు క్యూర్ చేయలేరు. సార్, నేనేమంటున్నాంటే ORR 666 మధ్యలో ఉన్నటువంటి దాన్ని మేము పారిశ్రామిక వాడలు చేస్తామని చెప్పేసి ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి భూములని పరిశ్రమలని అక్కడ తరలించడం కోసం సేకరిస్తే ఇయానంటే భారత్ ఫ్యూచర్ సిటీ అంట, గ్లోబల్ సమ్మిట్ అంట. ఎవరికి రామ్మోహన్ గారు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలపైన స్పందన క్లుప్తంగా చెప్పండి. అబద్ధాలు వల్ల వేస్తే 5,75,000 కోట్లు వచ్చినాయి. ఎక్కడున్నాయండి ఇవన్నీ? కాకి లెక్కలు ఇవన్నీ కాంగ్రెస్ చెప్పండి. ఓకే, రామ్మోహన్ గారు క్లుప్తంగా చెప్తాను. నాకంటే బాగా ఈటీవీ ప్రేక్షకులు అందరు చెప్తారు ఎవరు ఎట్లా మాట్లాడుతారు ఏమైతుంది అనేది. ఇప్పుడు విజయ్ గారు అంటారు 3 ముక్కలు చేస్తారా, వికేంద్రీకరణని 3 ముక్కల లెక్క ప్రస్తావిస్తున్నటువంటి మీరు మరి రాష్ట్రాన్ని 33 ముక్కలు ఎందుకు చేసిర్రు అని అడుగుతున్నా నేను. మీ భాషలనే, మీ టెంపోలనే, మీ మోడ్లనే మాట్లాడాలంటే మరి రాష్ట్రాన్ని 33 ముక్కలు ఎందుకు చేసినావు అని అనొచ్చు కదా. నేను కూడా సమాధానం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు నేను అదే అంటున్నా, అర్థవంతంగా మాట్లాడితే చర్చ అర్థవంతంగా ఉంటుంది. ఈ రోజు వికేంద్రీకరణ అవసరం, అతిపెద్ద సిటీ అయింది, దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది వికేంద్రీకరణ అంటారు దాన్ని. ఓకే, సో మనం ఈ రోజు ఏంటిది అని అంటే ప్రజలకి అన్ని మౌలిక సదుపాయాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారి యొక్క అభ్యున్నతి దాకా కూడా వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అవును చేసినాం, చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ముంబై, ఢిల్లీ అవే జరిగినాయి, ఇప్పుడు హైదరాబాద్ జరిగింది. అది ఆ ప్రస్తావనలో కూడా ఉంది కదా, బడ్జెట్ ప్రస్తావనలో కూడా ఉంది కదా. మీరు చదివే ఉండాలి, మరి చదవకుంటే మమ్మల్ని అడిగితే ఎట్లా వివరణ? రైట్ రామ్మోహన్ గారు, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది బడ్జెట్ పైన కేటాయింపులు, ఆదాయము, అదేవిధంగా రాజకీయ పార్టీల స్పందన ఇలా ఉంది.